మా హీరో కొడతాడు సార్, మా హీరో జీబు దిగుతాడు సార్, మా హీరో ఆయన కొడతాడు సార్, వీడిని కొడతాడు, కొట్టు. ఎందుకంటే ఆడియన్స్ కొట్టడమే కావాలి. పాచింతకాయ పచ్చడి, ఓల్డ్ వైన్ అని న్యూ బాటిల్, లేకపోతే న్యూ బాటిల్, పచ్చగా చెప్పాలంటే రొట్ట అంటారు. సాక్రిఫైస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎమోషన్ సినిమా హ్యాస్ ఎవర్ ఇన్వెంటెడ్. ఈడియట్ టు పోకిర్లో మాట్లాడినట్టుగా అందరూ మాట్లాడితే క్యారెక్టరైజేషన్ మాట్లాడేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టరైజేషన్ అవుతుంది, యాటిట్యూడ్ ఎలా అవుతుంది. మన స్టైల్ అది ముందు ఒక స్టైల్ ఏడవాలి కదా ముందు. కానీ మనం ఐటమ్ అంటే మలైకా అరోరా ఖాన్తో డ్యాన్స్ వేయించడం, పూజా హెగ్డేతో డ్యాన్స్ వేయించడం కాదు. ఐటమ్ అంటే ఇంటర్వెల్ ఫైట్, ఇంట్రడక్షన్ ఫైట్, క్లైమాక్స్ సాంగ్, పట్ 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 పట్, దాంట్లో ఏముంది అవన్నీ ఉంటాయి. దాని లోపలికి వెళ్తే ఏముంది, ఆ కథ ఎవడో ఎలా చెప్పాడో, విన్నవాడికి ఎలా అర్థమైందో, ఎలా తీశారో, ఆ కథ చూసి ఎలా హిట్ చేశారో నోటుతో చెప్పగలరా సినిమా. ఫెయిల్ అయినవన్నీ కథ లెవెల్లో ఫెయిల్ అయ్యాయి, కానీ మీరు మంచి మేకర్ అండి అంటుంటారు. అది ఎట్లా? మేకర్ అంటేనే కథను బాగా చెప్పేవాడని కదా. డ్రామా కథలు రాయటం గొప్ప. ఎందుకంటే పాత సినిమాలు మనకు నచ్చుతాయి. బడ్జెట్ పెరిగిపోతే రకరకాల ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ సొల్లు రీజన్స్. గారు హాయ్. హలో అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మోస్ట్లీ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ అవే చేస్తుంటాం కదా, అంటే సినిమాని సెల్ చేయాలి అనే ఒక అజెండా ఉంటుంది అనమాట. సో అజెండా లేకుండా జస్ట్ సినిమా గురించి మాట్లాడుకోవడం అంటే అది బాగుంటుంది, ఫ్రీ ఫ్లోయింగ్గా. అబ్సల్యూట్లీ. అండ్ జనాలకు కాంటెక్స్ట్ ఇవ్వాలంటే అసలు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాము అంటే, రవి గారు నాది ఒక రివ్యూ చూసి నీ ఆవేదన నాకు అర్థమైంది అని చెప్పడానికి ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసినప్పుడు ఫ్రీ ఫ్లోయింగ్గా వెళ్ళి ఒక లాంగ్ కాన్వర్జేషన్ అయింది సినిమాల గురించి, రైటింగ్ గురించి, వాటన్నిటి గురించి. సో వీ వర్ టాకింగ్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ దీస్ డేస్, ఎక్కడ రైటింగ్ అనేది బెటర్ అవ్వచ్చు, అట్లా స్క్రీన్ ప్లే ఆ టాపిక్ వచ్చినప్పుడు వై నాట్ డూ దిస్ కాన్వర్జేషన్ ఆన్ రికార్డ్. సో ఆస్పిరెంట్స్ కానివ్వండి, సినిమాలను ఇష్టపడే వాళ్ళకి కానివ్వండి, ఎంతో కొంత వాళ్ళకి కూడా ప్రొడక్టివ్గా ఉంటుందని అదొక ఇన్ఫర్టైన్మెంట్ అంతే. సార్ నాకు ఈ మధ్య బాగా కలిగే ఒక ఫీలింగ్ ఏంటంటే, నా చిన్నప్పుడు నేను చూసిన సినిమాలు ఇచ్చిన కిక్ ఇప్పుడు నాకు ఇవ్వట్లేదు. అదేంటో మరి అప్పట్లో పెద్ద హిట్ అయ్యి ఉండకపోవచ్చు కొన్ని సినిమాలు, బట్ అవి ఇప్పటికీ టీవీలో చూస్తుంటే అవి బాగుంటున్నాయి. ఈవెన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్లాక్ బస్టర్స్, మోస్ట్ సింపుల్ సినిమాలు కూడా టీవీలో వస్తుంటే రిపీట్ సరిగ్గా ఆడడం కూడా ఇప్పుడు బాగుంటున్నాయి. కానీ ఇప్పుడు ఎందుకో ఇప్పుడు 100 కోట్లు కొట్టిన సినిమా, 200 కోట్లు అంటున్న సినిమా కూడా నాకు 1 వీక్ తర్వాత ఆ సినిమా గుర్తున్నట్ల, అంటే ఇంపాక్ట్ అనేది తగ్గిపోయింది. అది నా ఫీలింగ్. ఓవరాల్గా ఎందుకో సినిమాలు ఇంపాక్ట్ ఇవ్వట్లేదు ఈ మధ్య అని నా ఫీలింగ్. సో అది మనలో ఇన్నోసెన్స్ తగ్గిపోయింది అంటారా, లేకపోతే సినిమా క్వాలిటీ మారిందా ఏంటి? వాట్ డూ యూ థింక్? ఇప్పుడు ఇండివిజువల్గా మీ చిన్నప్పుడు చూసిన సినిమాల్లో ఉన్న కిక్ ఇప్పుడు రావట్లేదు అంటే, యాజ్ ఎ గ్రోనప్ కిడ్ ఇవి ఈజీగా ఓవర్కమ్ అయ్యే ఇష్యూసే కదా, దీనికోసం ఎందుకు ఎంత కష్టపడటం అనిపించుండొచ్చు. చిన్నపిల్లలకి ఏంటంటే ఆ సినిమాలో ఉండే ఇష్యూస్, ప్రాబ్లమ్ ఆఫ్ ద క్యారెక్టర్కి వచ్చే ప్రాబ్లము చాలా పెద్దదే కనిపిస్తుంది. అబ్బా ఏం సాధించాడరా హీరో, భలే కొట్టాడరా, భలే పీకాడరా, భలే కామెడీ చేశాడరా, భలే లాగాడరా అని చిన్నప్పుడు అనుకుంటాం కదా. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అవే అలాంటి సినిమాలు, ఇప్పుడు కొత్త సినిమాలు, ఈ ప్రాబ్లం కోసం వీడు ఎందుకు ఇంత ఫీల్ అయిపోతున్నాడు, ఇంత అవసరం లేదు కదా, దీనికి ఎంత గింజుకుంటున్నాడు ఏంటి అనుకుని నచ్చకపోవచ్చు. సో ద కామన్ పాయింట్ బిట్వీన్ ద చిన్నప్పుడు అండ్ నౌ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టోరీ. హీరోకి వచ్చిన కష్టం ఏంటి, ఆ కథానాయకుడికో, ఆ ఊరుకో, ఆ జాతికో వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటి, ఆ కష్టాన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు. ఇదే కథ, ఇది తప్పు కథ లేదు, ఇదే కథ. సినిమాలో కథ ఏంటంటే అంటే ఇందులో కష్టం ఏంటంటే అంటే తెలిసిపోతుంది కథ ఉందో లేదో. కాన్ఫ్లిక్ట్ అంటాం, ఈ కాన్ఫ్లిక్ట్ ఏంట్రా అంటే తెలిసిపోతుంది. అది మేజర్గా మిస్ అవుతుంది అన్ని సినిమాల్లో. మేజర్గా కష్టం. హీరో అండి, మా హీరో కొడతాడు సార్, మా హీరో జీబు దిగుతాడు సార్, మా హీరో ఆయన కొడతాడు సార్, వీడిని కొడతాడు, కొట్టు. ఎందుకంటే ఆడియన్స్ కొట్టడమే కావాలి అనుకుంటున్నాగా. మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ అనే వర్డ్ ఒక లాస్ట్ ఒక 8 ఏళ్ళుగా బాగా వాడతారు మన వాళ్ళు. ఎలివేషన్స్ బాగున్నాయండి అంటే ఏంటి, ఎలివేషన్స్ బాగుంటుంటే ఏంటి సార్, కింద నుంచి జీపులో వస్తుంటే కింద నుంచి పెట్టడం కెమెరా లో యాంగిల్లో పెట్టడం, వాడు నడుస్తుంటే వెనకాల బాంబు వెళ్ళడం, అంతేగా. వాడు తిప్పుతుంటే ఏదో ఒక తిప్పుతుంటే 10 తిరగటం, వాడు ఇలా కొడుతుంటే 10 మంది ఎలా పడిపోవటం, ఇదే ఎలివేషన్స్. ఇంతకు మించి ఎలివేషన్స్ ఏం లేవు. లేకపోతే ఎవడో అసలు వాడెవడో తెలుసా, వాడు ఏం పీకాడో తెలుసా, వాడు పీకితే ఏమవుతుందో తెలుసా, వాడు దిగితే ఏమవుతుందో తెలుసా, వాడు అసలు కొడితే అని ఇంకోటి ఎవడో చెప్తుంటే వాడు నవ్వుతూ ఉంటాం, హీరో అవునండి నేను కొడితే ఎలా అవుతుంది. ఇదే ఎలివేషన్స్ అంటే. ఈ ఎలివేషన్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు అనాల్సి వస్తుంది అంటే దీన్ని కొద్ది ఒక స్టెప్, దీని ప్రీవియస్ సీన్ ఏంటి, ఒకడు బీభత్సమైన బిల్డప్లతో ఒక 10 మందిని కొట్టి సోలం గుచ్చుకుని నడుచుకుంటూ వెళ్తుంటాడు హీరో, అదే ఎలివేషన్ షాట్, అంతే కదండి. అది ఎందుకు వచ్చాడు,
వాడు ఒక అమ్మాయి చేయబట్టుకుని కూర్చాడా, లేకపోతే ఎవడో చేయలే కొట్టలేని వాడిని కొట్టాడా? ఇప్పుడు సలార్లో మనం కాటేరమ్మ ఫైట్ చూస్తాం, సినిమా అంతా ఒక ఎత్తు, ఒకటే ఒక ఎత్తు. దానికోసమే రెండోసారి వెళ్ళిన వాళ్ళు ఉండుంటారు సినిమాకి. ఈ నెట్ఫ్లిక్స్లోనో ఎక్కడో ఓటీటీలో వస్తే అదొకటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని చూసిన రీవాచబుల్ బిట్. అది దాన్ని మించిన ఎలివేషన్ ఈ మధ్యకాలంలో లేదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రీవాచబుల్ కాబట్టి వీఆర్ టేకింగ్ దట్ ఇస్ అ శాంపిల్. ఎందుకు అంత వర్కౌట్ అయింది? అది దాని వెనక ఒక కష్టం ఉంది. ఆ ఊళ్ళో రోజుకు ఒక ఆడదాన్ని వాడు ఎవడో తీసుకెళ్తున్నాడు, దాన్ని వాళ్లే ముస్తాబు చేసి పంపించాలి. చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని ఇలాగ వాడు స్నానం చేసి పసుపు నీళ్ళు చేసి పంపించాలి. వాడి నోరు ఎవరు ఎత్తకూడదు. అక్కడ ఉన్న వాళ్ళే తలదించుకుని ఉంచోవాలి మగవాళ్ళు. అలాంటి ప్రదేశంలో ఒక పరాయి దేశం వాడు వచ్చి, పరాయి ఊరు వాడు వచ్చి, వాడికి తెలిసినా ఎంత దుర్మార్గం అని వాడిని తీసుకొచ్చిన వాడే వాడిని ఆపుతున్నా వాడు వెళ్ళి కొట్టాడు. అంత కష్టం ఉంది అక్కడ. ఆ కష్టం బిల్డప్ చేయటంలో మనం విఫలం అవుతున్నాం. హీరోకి హీరో గారికి కొట్టగా ఈజీ. హీరోని పక్కన పెట్టి కాసేపు మన హీరో ఒకడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఇమేజ్ ఆయన క్యారెక్టర్ కంటే పెద్దది. చిరంజీవి గారి ఇమేజ్ చిరంజీవి గారి క్యారెక్టర్ కంటే పెద్దది. అంటే లార్జర్ దాన్ లైఫ్ పర్సనాలిటీస్ యాక్టర్స్. బాలకృష్ణ గారు ఎంత లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్. ఆయన సినిమాలు ఎప్పుడు ఆడతాయి? ఆయన ఇమేజ్ కంటే కష్టం పెద్దదైతే అవుతుంది. అబ్సల్యూట్లీ. అది క్రియేట్ చేయడం ఎంత కష్టం కదా. అది కష్టం. లేదా ఇంకో పని చేయొచ్చు, దీనికి ఇంకొక ఇది ఉంది. ఇమేజ్ అంత గనక మనం కష్టాన్ని క్రియేట్ చేయడంలో అప్పుడున్న వాతావరణం, అక్కడున్న సిచ్యువేషన్స్, ఆ బ్యాక్డ్రాప్, కథ బ్యాక్డ్రాప్ ఏదో తీసుకుంటాం మనం, అక్కడ క్యారెక్టర్స్ ఏదో బిల్డ్ చేస్తాం. విలను ఎంత పిలిచినా హీరో ఇమేజ్ కానీ తక్కువే ఉన్నాడు అనుకోండి, అక్కడికి వచ్చే కష్టం ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్కి ఎక్నాలజ్మెంట్ లేకపోయినా, అదొక థ్యాంక్లెస్ జాబ్ అయినా, తను ఎవరి కోసం అయితే ఇదంతా చేస్తున్నాడో వాళ్ళే ద్వేషించిన, అరే చిరంజీవి గారు ఇంత చేస్తుంటే తన భార్య చీకొడుతుందా, తన కొడుకు చీకొడుతున్నాడా, నేను ఏ తప్పునైతే ఆపుతున్నానో ఆ తప్పు తన తమ్ముడే చేస్తున్నాడు, ఏం చేయలేకపోతున్నాడా, అరే రే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక కష్టం నుంచి ఏమొస్తుంది, ఒక ఎపిసోడ్ వస్తుంది, ఆ కష్టాన్ని దాటేందుకు ఒక ఎపిసోడ్ వస్తుంది. ఆ ఎపిసోడ్లో ఒక ఫైట్ రావచ్చు, ఒక డైలాగ్ రావచ్చు. ఫైట్ డైలాగ్ వస్తే పర్ఫార్మెన్స్ వస్తుంది. పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఇదంతా ప్యాకేజ్ సినిమా. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వాట్ పీపుల్ విల్ యాక్చువల్లీ ఫీల్ ద ఎమోషన్. మనం పిక్చర్ చూస్తాం, సౌండ్ తీసేయండి. పిక్చర్ ఈజ్ సినిమా ఈజ్ మ్యారేజ్ బిట్వీన్ పిక్చర్ అండ్ సౌండ్ కదా. సౌండ్ తీసే అంటే అర్ధనారీశ్వరిలో చెరో భాగం సౌండ్ అండ్ పిక్చర్. ఇది తీసేసామనుకోండి సౌండ్, సినిమా బ్లాండ్గా ఉంటుంది. ఎడిటింగ్ రూమ్లో సినిమా జడ్జ్ చేయటం 150 సినిమాలు డైరెక్ట్ చేసిన వాడికి, ప్రొడ్యూస్ చేసిన వాడు కూడా కాదు. నేను చేస్తానయ్యా ప్రతి వాళ్ళు అంటారు చాలామంది, నాకు తెలీదా నేను చూసి చెప్పలేను ఎడిటింగ్ రూమ్లో అని. ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే డైరెక్టర్ మనసులో సౌండ్ పిక్చర్ కలిసి ఫ్లో అవుతుంటాయి. పిక్చర్ ఒకటే చూపిస్తే అవ్వదు, సౌండ్ కూడా చేయాలి, మ్యాచ్ చేయాలి. అబ్సల్యూట్లీ. సో ఈ సౌండ్ ఎప్పుడు వస్తుంది? మ్యూజిక్ డైరెక్టర్ తమను చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు, సినిమాలో ఏముందో దానికి కొడతా అన్నాడు కదా. ఎందుకనంటే ఆ సినిమాలో ఎమోషన్ లేకుండా నేను ఎక్కడి నుంచి కొట్టాను, టప్పా 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 కొడితే గులకరాలు కొట్టినట్టు ఉంటుంది. సవాల్ని తీసుకొచ్చి ప్రాణం పోయమంటే నేను ఎట్లా పోయగలుగుతాను. అంటే ఎమోషను ఎప్పుడు వస్తుంది అంటే ప్రాబ్లమ్ని, ఏ స్థాయి ప్రాబ్లమ్ని ఏ స్థాయి వాడు ఎదిగాడు, ఓవర్కమ్ చేశాడు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా మనశంకర ప్రసాద్ గారు ఉందండి. చిరంజీవి గారి ఇమేజ్కి ఏ విలన్ని తయారు చేస్తాం? ఎవరిని తయారు చేయలేం కదా. తెలివిగా ఏం చేశారు ఆయన, అమిత్ షా అంతటి గొప్ప పొజిషన్లో ఉన్న ఒక మినిస్టర్ ప్రాణాన్ని కూడా చిటికలో కాపాడగలిగిన వాడు తన భార్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు, తన పిల్లాన్ని కలవలేకపోతున్నాడు. అరే రే వీరుడే, కానీ ఇంట్లో అతను గెలవలేకపోతున్నాడు. వీ విల్ ఫాలో హిమ్, వాట్ ఎవర్ హీ డస్ వీ విల్ యాక్సెప్ట్. అతను కామెడీ చేసినా, అబద్ధం చెప్పినా, నిజం చెప్పినా, అప్పటికదప్పుడు చేసినా విల్ ఫాలో హిస్ ప్రాబ్లం. త్రివిక్రమ్ గారు కూడా ఇదే వచ్చేసి అత్తారింటి దారిలో లైక్ అంబానీ కంటే రిచ్ అన్నవాడు ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని. 6 అడుగుల బుల్లెట్, 6 అడుగుల బుల్లెట్ ఏంటి దాంట్లో లైన్ ఉంటుంది, అదే ఆకాశం తలంచదా నీ కోసం అంటాడు. అలాంటి వాడు అత్తింటికి డ్రైవర్గా వెళ్ళాడు, కనెక్ట్ అయిపోయా నేను. అరే రే. సో ఎమోషనల్ బ్లడ్ రిలేషన్స్, ఎమోషన్స్, పర్సనల్ షార్ట్ ఫాలింగ్స్తో కథలు చేస్తే
మీరు చిన్నప్పుడు చూసిన సినిమాలు సగం అవే ఉంటాయి. వాడు తండ్రి ఒప్పుకోడు, భార్య ఒప్పుకోదు, తమ్ముడు ఒప్పుకోడు, అక్క ఒప్పుకోదు, చెల్లిని చంపేసి ఉంటారు. వాడు పర్సనల్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత పబ్లిక్ ఎమోషన్ అంటే లార్జర్ దాన్ లైఫ్ వస్తాయి. నా కుటుంబమే కాదు, నాలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అంటే నీ కుటుంబాన్ని హర్ట్ చేసినవాడు ఒక వ్యక్తి అయితే, ఇంతటి మంది కుటుంబాలని హర్ట్ చేసేవాడు ఒక వ్యవస్థతో సమానం ఉంటాడు. ఆయన కొట్టాలంటే వాడు ఎంత కష్టం క్రియేట్ చేయాలి. హీరో ఎందుకు చివరిదాకా ఆపుకున్నాడు? పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరో సార్, బాలకృష్ణ గారు లాంటి హీరో సార్, ఫస్ట్ ఫైట్తో వెళ్ళని చంపేచ్చుగా. డౌట్ ఉండదు, కన్విన్స్ అయిపోతాం. యాక్చువల్లీ కొడతాం, కన్విన్స్ అయిపోతాం. సీఎంని అటాక్ చేసి మొన్న సినిమా సీఎంని అటాక్ చేస్తారు, ఉస్తాద్ భగత్ సింగ్. దాంట్లో సీఎం ఫస్ట్ ఫైట్లో కూడా హీరో, కానీ ఎందుకు కొట్టలేకపోతున్నాడు? అదే కాన్ఫ్లిక్ట్ అంటే. ఇప్పుడు సినిమాకి కెమెరాలో 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అని అంటారు. ఫస్ట్ కెమెరా యాంగిల్, తర్వాత కంపోజిషన్, తర్వాత క్లోజప్, తర్వాత కటింగ్, తర్వాత కంటిన్యూటీ, ఆ నెక్స్ట్ షాట్ ఏంటి. అలాగే స్టోరీ రైటింగ్లో కూడా 5 C's ఉంటాయి. ఫస్ట్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ని కథ రాస్తాం. ఆ క్యారెక్టర్ ఊరు అవ్వచ్చు, ప్రాంతం అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, ఒక మనుషుల ముఠా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం 4 ఫ్రెండ్స్తో సినిమా చేస్తాం. ఇప్పుడు హ్యాంగ్ ఓవర్ లాంటి సినిమా, దాంట్లో క్యారెక్టర్ ఏంటంటే 4 గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ట్రావెల్ లేకపోతే ఒక జర్నీ చేస్తూ ఉంటాం. సెకండ్ కాజ్ ఆఫ్ ద స్టోరీ, అసలు ఈ కాజ్ ఏంటి కథకి? క్యారెక్టర్ కాజ్ చాలా ఇంపార్టెంట్. హ్యాంగ్ ఓవర్ తీసుకోండి, సరదాగా ట్యాబ్లెట్ వేసుకోకపోతే కథ లేదు కదా. కాజ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఇప్పుడు ఇది ఉంది మనశంకర ప్రసాద్ అంటే కాజ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? విడాకులు అవటం. విడాకులు అయితే సినిమా లేదు కదా, హ్యాపీగా ఉండేవాళ్ళు అందరూ. ఎక్కడ స్టార్ట్ అయింది అని కాజ్ ఆఫ్ ద స్టోరీ, అది ఎక్కడైనా పెట్టచ్చు. ఇప్పుడు ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్. దెన్ కాజ్ ఏంటంటే ప్రాబ్లం క్రియేట్ చేసిన ఒక ఎలిమెంట్. కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మనం ఇక్కడి నుంచి, మీ ఆఫీస్ మాదాపూర్ అనుకోండి సార్, ఇక్కడి నుంచి మాదాపూర్ వెళ్ళాలి. ఇది మనకు కావాల్సి ఇమ్మీడియట్. మీకు అక్కడ మాదాపూర్లో మీకు అర్జెంటుగా మీకు 1,00,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారండి. అది గంటలో వెళ్తేనే ఇస్తారు, ఆ తర్వాత ఎవరు 1,00,000. ఆ 1,00,000 మీకు చాలా ఇంపార్టెంట్. ఏంటి, మీ వైఫ్కి ఏదో ఇవ్వాలి, దానికి ఏదో అర్జెంటుగా ఆ 1,00,000 ఇవ్వాలి. అమ్మయ్యా, ఈ ప్రాబ్లం దొరికింది, ఆవిడ ప్రాబ్లంలో ఉంది, అక్కడ సొల్యూషన్ ఉంది. మీరు వెళ్తుంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏంటంటే వర్షం పడవచ్చు, భూకంపం రావచ్చు, ఎవడో మీ మీద అటాక్ చేయొచ్చు, లేకపోతే వెళ్తే ఊరుకోనొచ్చు, ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పని ఉండొచ్చు, ఇక్కడ కనుక ఈ పని పూర్తి చేసుకోకపోతే మీ ప్రాణాలు పోవచ్చు. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. అడ్డంకులు. మన కాజ్కి సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్కి వెళ్ళే లోపు వచ్చే అడ్డంకులు కాన్ఫ్లిక్ట్స్. ఆ కాన్ఫ్లిక్ట్కి ఫైట్ జనరేట్ అవ్వచ్చు, కామెడీ జనరేట్ అవ్వచ్చు, సాంగ్ జనరేట్ అవ్వచ్చు, సారో జనరేట్ అవ్వచ్చు. అన్ని ఎమోషన్స్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి పడతాయి. ఈ అడ్డంకులు, వాడెవడో ఆల్రెడీ 10 సినిమాల్లో చూసిన వెళ్ళని వచ్చాడు అనుకోండి, అక్కడ మనకి బోరింగ్గా ఉంటుంది, బోరింగ్గా ఉంటుంది. నేను ఆల్రెడీ కొట్టాం కదా క్రితం సినిమాలో, లేకపోతే ఆ సినిమాలోకి వచ్చాడు కదా. ఈ ప్రాబ్లం మాకు తెలుసు కదా. పాత చింతకాయ పచ్చడి, ఓల్డ్ వైన్ అని న్యూ బాటిల్, లేకపోతే న్యూ బాటిల్, పచ్చగా చెప్పాలంటే రొట్ట అంటారు, బీట్ అండ్ ట్రాక్ అంటారు, మళ్ళీ అదేదో క్లీషే అంటారు, బీట్ అండ్ టు ద. ఎందుకంటే ప్రాబ్లమ్స్ చాలా కామన్గా ఉంటాయి. హీరో ఇంట్రొడక్షన్, ఒక అమ్మాయిని చున్నీలు అయితే ఎన్నిసార్లు అది దాన్ని సుడిగాడులో స్పూఫ్ కూడా చేసేసారు దాన్ని. అసలు మనం పట్టించుకోం, ఎందుకంటే పట్టించుకుంటాం, కొత్తది రాయలేం కాబట్టి అది పట్టించుకోం. సో అదొకటి ప్రాబ్లం. ఇవన్నీ కంటే కూడా గొప్పది ఏంటంటే ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారంటే, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేది క్రైసిస్. అదేంటంటే ఈ పర్టిక్యులర్ కాన్ఫ్లిక్ట్ని మనం దాటకపోతే మనం ఎంత వేదన పడుతున్నాము. ఓకే ఓకే. ఇప్పుడు దురంధర్ 2 చూసారా? దురంధర్లో వాడి చిన్నప్పుడు ఫ్రెండ్ వాడి ఇంటికి వచ్చాడు. అది దాంతో ఒక సినిమా తీసేయచ్చు యాక్చువల్లీ. ఆ కాన్ఫ్లిక్ట్తో వాడు గుర్తుపట్టాడు. ఇప్పుడు ఒక క్షణం ఏంటంటే వాడిని ఆపకపోతే మొత్తం వీడి టోటల్ నిర్మించిన జీవితం అంతా కూలిపోతుంది. క్రైసిస్ అది. వాట్ ఈస్ అట్ స్టేక్? స్టేక్ క్రైసిస్ అంటే వాట్ ఈస్ అట్ స్టేక్. ఆ కాన్ఫ్లిక్ట్ దింపాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా వాడిని చంపాలి, వాడిని చంపితే నేనే చంపాను అనుకుంటారుగా. దానికి వీడికంటే చాలా సంవత్సరాల నుంచి ముందుంటున్నవాడు ఒకడు సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎమోషన్ సినిమా హ్యాస్ ఎవర్
ఎవర్ ఇన్వెంటెడ్. అవి మనం అందరం ఓవర్లుక్ చేస్తాం. ఓకే. ఇంద్ర ఆడు ఊరు రాసి చెప్పాడు సార్, అంతకంటే ఏంటి, అంతకంటే సాక్రిఫైస్ లేదుగా. సమరసింహారెడ్డి మొత్తం వదిలేసుకుని కప్పులు కడుక్కుంటున్నాడు, అంతకంటే సాక్రిఫైస్ ఏముంది. లింగ అంతా వదిలేసి, లింగ ఆడలేదు సినిమా కానీ సాక్రిఫైస్ చాలా గొప్ప సినిమా. రాజు డ్యామ్ కోసం మొత్తం వదిలేసేయడం సాక్రిఫైస్. దీంట్లో వాడు మొహం కోసేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు, దొరికిపోతాడు. అయితే అయిపోయిందా అంటే నెక్స్ట్ వాడి పెళ్ళానికి దొరికిపోయాడు, మళ్ళా ఇంకో కాన్ఫ్లిక్ట్, క్రైసిస్ మళ్ళీ వీడి. సో క్రైసిస్ యూనిఫార్మిటీ ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణంలో ఏంటంటే సీత మిస్ అయింది, కాజ్ ఆఫ్ ద స్టోరీ. కాన్ఫ్లిక్ట్ ఎక్కడుందో తెలియదు, తెలిసింది అంత దూరంలో వెళ్ళం కష్టం. వీటన్ని కాన్ఫ్లిక్ట్స్కి యూనిఫామ్ క్రైసిస్ ఏంటంటే సీత మిస్ అయిపోతుంది. సో వీ విల్ బీ ఆన్ ద సేమ్ పాత్, ఆడియన్స్ విల్ బీ ఆన్ ద సేమ్. క్రైసిస్ ఎప్పుడు యూనిఫామ్గా ఉంటే సినిమా ఎన్ని సంవత్సరాలు తీసినా, 4 సంవత్సరాలు 4 గంటలు 10 గంటలు చేసి చూస్తాం. 4 గంటలు 10 గంటలు తీసినా క్రైసిస్ యూనిఫామ్గా ఉంటే వి కనెక్ట్ టు ద పెయిన్ ఆఫ్ ద క్యారెక్టర్. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలి. క్యారెక్టరైజేషన్ అండి, క్యారెక్టరైజేషన్ అంటే, క్యారెక్టరైజేషన్ అనే పదానికి పర్యాయ పదం మన తెలుగు సినిమాలు రాసింది ఏంటంటే, ఈడియట్ పోకిర్లో మాట్లాడినట్టుగా అందరూ మాట్లాడితే క్యారెక్టరైజేషన్ మాట్లాడేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టరైజేషన్లో అవుతుంది. అది యాటిట్యూడ్ ఎలా అవుతుంది అంటే, యాటిట్యూడ్ ఉందండి క్యారెక్టర్, రకరకాల యాటిట్యూడ్లు ఉంటాయి. ఒక డల్గా ఉంటాడు, అదొక యాటిట్యూడ్. ఒకడు మాట్లాడు, ఇంట్రోవర్ట్ ఉంటాడు, ఎక్స్ట్రావర్ట్ ఉంటాడు, బ్లంట్గా మాట్లాడతాడు, కూర్చుని కాన్వర్జేషన్ దాంట్లో మేనేజ్ చేస్తాడు. ఈ సినిమా ఉంది లేడీస్ టైలర్, రాజేంద్ర ప్రసాద్ గారు, అదొక క్యారెక్టరైజేషన్, స్మార్ట్ ఒక యాటిట్యూడ్. అది ఏప్రిల్ విడుదల, అదొక యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే కొట్టడం, మాట్లాడటం, నేను అంతేదో నాకు తెలియదు, అదొకటి యాటిట్యూడ్. ఎందుకంటే మనం ఒకటి బాగా హిట్ అయ్యేటప్పటికి వేరేది ఆలోచించకుండా అదే చేద్దాం, మళ్ళీ అదొకటి ఆలోచించాడు ఒక పెద్ద మనిషి, దాన్నే మళ్ళీ వాడదాం అనే ఒక బద్ధకమే అది. క్రైసిస్ యూనిఫామ్ అంటే ఎన్నిసార్లు ఏం జరుగుతుంది. తర్వాత వచ్చేది క్లైమాక్స్. ఇన్ని కాన్ఫ్లిక్ట్లు దాటుకుంటూ ఆ పెయిన్ విత్స్టాండ్ చేసుకుంటూ ఆ క్రైసిస్ కోసం వెళ్ళి క్లైమాక్స్కి వెళ్తే, ఆ క్లైమాక్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి వాడు సక్సెస్ అవ్వచ్చు, ఒకటి వాడు ఫెయిల్ అవ్వచ్చు, ఒకటి నెక్స్ట్ సినిమాలో చూపిస్తానవచ్చు, మూడోది వర్స్ట్, అన్నిటికంటే వర్స్ట్ మూడోది. ఎందుకంటే when you are so much attached to the crisis conflict game, we tend to continue it. మనకు గ్రిప్ దొరికేస్తుంది. ప్లస్ హీరో అది ఎందుకు సెకండ్ పార్ట్కి వెళ్తూ ఉంటాడండి, హీరో కంటే విలన్ని బాగా బిల్డ్ చేస్తే మనం సెకండ్ పార్ట్కి వెళ్ళొచ్చు. హీరో కంటే విలన్ చిన్నవాడైపోయి విలన్ పెద్దవాడు, హీరో పెద్దవాడు అయిపోయాడు. ఆఫ్టర్ ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్ క్లైమాక్స్ విలన్ హీరో పెద్దవాడైపోతే విలన్ని చంపడం ఫార్మాలిటీ అవుతుంది. మళ్ళీ వాడిని బిల్డ్ చేయాలి. దానికి మళ్ళీ సెకండ్ పార్ట్లో ఫస్ట్ ఒక అరగంట వాడిని బిల్డ్ చేసి మళ్ళీ క్రైసిస్ కాన్ఫ్లిక్ట్ గేమ్ ఆడి క్రైసిస్ వెళ్తాం. యూ అండర్స్టాండింగ్? సింపుల్గా చెప్తాను. సో క్యారెక్టర్, కాజ్, కాన్ఫ్లిక్ట్, క్రైసిస్, క్లైమాక్స్, వీటన్నిటిలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ ఎట్ స్టేక్ అండ్ హౌ మచ్ ఈస్ ద క్యారెక్టర్ ఫీలింగ్ ద స్టేక్. ఒక పక్క అక్కడ పిల్లల్ని కట్టేసి ఉంటారు, దాని మీద ఏమో ఇటు కిరసనాలు కొట్టుంటారు, ఆ పిల్లల్ని తిరగేసి కట్టుంటారు, కింద ముసళ్ళు ఏడాడుతుంటాయి. ఈడేమో జీప్ దిగరే, నేనేం చేశానంటే, నేను అప్పుడేం చేశాను తెలుసా, నన్ను నువ్వేం చేయలేవరు అంటుంటే వాడే ఫీల్ అవ్వట్లా. పిల్లల్ని కట్టేస్తే ఇంక నేనేం ఫీల్ అవుతా. మనం ఎలివేషన్స్ అనే పేరుతో పెయిన్ క్యారెక్టర్ ఫీల్ అవ్వకుండా చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. సలార్లో చూడండి, అది పెయిన్తో చుట్టి కొడుతూనే ఉంటాడు. పెయిన్ క్యారెక్టర్ ఫీల్ అవ్వడం ఎంత గొప్పవాడు. కానీ హరిశ్చంద్రుడి కంటే గొప్పవాడు ఉండడుగా. సత్యహరిశ్చంద్రుడు నాటకం చూస్తే తెలుస్తుంది మనకి. హరిశ్చంద్రుడు అంటే గొప్పవాడు ఉండడు, వాడు పెళ్ళాన్ని నమ్ముకోవడానికి కూడా సిద్ధపడతాడు. అబద్ధం ఆడకూడదు, ఒక్క అబద్ధం ఆడను అనే కమిట్మెంట్ వల్ల వాడు ఎన్ని కష్టాలు పడ్డాడంటే 5,000 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం కథ గురించి. వాట్ ఆర్ యూ కమిటెడ్ ఫర్ అండ్ వాట్ ఆర్ యూ పుట్టింగ్ ఎట్ స్టేక్ టు స్టాండ్ ఫర్ ఇట్. ఈ రెండు ఈజీ చెప్తే చాలు మనం, ఇంక పెద్ద కథ రాక్కర్లా. వీడు దేనికోసం ఫైట్ చేస్తున్నాడు, అది దాన్ని కాపాడుకోవడం కోసం దేన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కోల్పోవడానికి సిద్ధంగా ఉండి అవి కూడా కోల్పోకుండా ఎలా కాపాడుకోగలిగాడు, ఇది పోకుండా. ఇది వేసుకుంటే చాలు మనం. ఇది మొత్తం కథ రాసి ఈ 2-3 క్వశ్చన్లు అడిగితే మొత్తం కథ పక్కన పడేయచ్చు, ఇంకో కథ రాయచ్చు.
బళ్ళ మీద మినప దోశలంత ఈజీగా వేయచ్చండి దోశలు కథలు. బళ్ళ మీద వేస్తాం కదా పొద్దున్నే దోశలు వేస్తారు కదా, అంత ఈజీగా కథ వేయచ్చు. కాకపోతే అవన్నీ ఉండాలి దీంట్లో, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉండాలి. హీరో అండి విలన్ అండి ఆయన కొట్టాడని ఏముంటుంది సార్ కమర్షియల్ సినిమాలో? హీరో విలన్ కొట్టడం మన స్టైల్ లవ్ స్టోరీ ఉంటుంది, మన స్టైల్ పంచెస్ ఉంటాయి, మన స్టైల్ ఫైట్స్ డిజైన్ చేస్తాం, మంచి ఇంటర్వల్ బ్లాక్ పెడతాం. మన స్టైల్ అది ముందు ఒక స్టైల్ ఏడవాలి కదా, ముందు దానికి దోశ షేప్ ఉండాలి కదా. అందువల్లే మన చిన్నప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళు చిన్నప్పుడు మనకి ఏంటి స్టేక్లో ఉండేది, ఏంటి స్టేక్. అప్పుడేమో దానికి కథ రాయటం లేట్ అవుతుంది. మనం 6 నెలలు కథ రాయాలి, 2 ఏళ్ళు పడుతుంది కదా. వాట్ ఇస్ ద స్టేక్? కల్కి ఎందుకు అంత పెద్ద ఇదైంది? దాని స్టేక్స్ అలా ఉన్నాయి, అలా డూమ్ స్టే. దానికి వచ్చిన వాడు ఎవడు? కర్ణుడు. వాడి గొడవ ఏంటంటే మర్చిపోయాడు, వాడి కాన్ఫ్లిక్ట్ మర్చిపోయాడు. అదే మీరు చెప్పారు నాగశ్విన్ 3 సినిమాల్లో ఉన్న కామనాలిటీ మీరే చెప్పండి. నాగశ్విన్ తెలిసి చేశాడా, తెలియక చేశాడా, లేకపోతే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాడా? అండ్ దట్ ఫిలిం విచ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈస్ దట్ గ్రాండ్ దట్ ఎ పర్సన్ లైక్ నాగశ్విన్ కెన్ ఇన్స్పైర్ ఫ్రమ్. సిటిజన్ కేన్ కథ. సిటిజన్ కేన్ కథ ఫార్ములా ఏంటంటే, ఒక వ్యక్తి లో ఇన్ కాన్ఫిడెన్స్, హై ఇన్ డినయల్, ఇలాంటి సైకలాజికల్ షార్ట్ కమింగ్స్లో షార్ట్ కమింగ్స్లో ఉన్న వ్యక్తికి ఒక తనకి ఇష్టం లేని, పెద్దగా ఇంట్రెస్ట్ లేని, డిజింట్రెస్ట్ఫుల్ టాస్క్ ఒకటి వస్తుంది. ఆ టాస్క్ని చేస్తూ తన్ని తాను తెలుసుకోవటం, అదే సిటిజన్ కేన్. ఒక జర్నలిస్టు ఒక పెద్ద మనిషి గురించి తెలుసుకోమని అతనికి టాస్క్ ఇస్తారు. అతన్ని తెలుసుకోవడంలో తను దాన్ని తెలుసుకుంటాడు. సెల్ఫ్ డిస్కవరీ. తను ఎంత గొప్పవాడు, తను ఎలా ఉండాల్సింది. ఫస్ట్ పిక్చర్ ఎవడే సుబ్రహ్మణ్యం, రిషి అని అతని క్యారెక్టర్ పేరు. రిషి గురించి కనుక్కుంటా. రిషి అనేవాడి క్యారెక్టరు విజయ్ దేవరకొండ నాని పెట్టుకుంటే, విజయ్ దేవరకొండ గురించి తెలుసుకుంటూ తన్నిదాలు తెలుసుకున్నాడు. రిషి గురించి తెలుసుకుంటే తన్నిదాలు తెలుసుకున్నాడు. మహానటి కథ సావిత్రి గారిది కాదు. మనం మహానటి అని టైటిల్ పెట్టి కీర్తి సురేష్ గారిని క్లోజప్ వేసి పోస్టర్ ఇస్తే అది యాక్చువల్గా సమంత క్యారెక్టర్ కథ, జర్నలిస్ట్ అమ్మాయి కథ. ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్, లో ఇన్ సెల్ఫ్ ఎస్టీమ్. అమ్మాయి సమాజంలో ఎగ్జిస్ట్ అవుతుందా లేదా తెలియని ఒక కన్ఫ్యూజన్. అలాంటి అమ్మాయి సావిత్రి గారి గురించి తెలుసుకోమని అమ్మాయికి ఒక టాస్క్ ఇస్తే, నాకెందుకు వచ్చిందిరా ఈ దారుణం తలకాయ నొప్పని బయలుదేరి అమ్మాయి సావిత్రి గారిని తెలుసుకుంటూ తను రూపాంతరం చెంది ఒక గొప్ప మనిషిగా ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఈవెన్ దో సీతారాం ఈజ్ హనూస్ వర్క్, నాగశ్విన్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఇన్ సమ్ ఆస్పెక్ట్. వాట్ ఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. స్క్రీన్ ప్లే ఆఫ్ సీతారామం ఈజ్ Rashmika Mandhana takes up an unlikely task, and while discovering about Dulquer and the other girl, Mrunal, she realizes herself what she self-realizes. అదే కదా సేమ్ వాళ్ళ గురించి పనిచేస్తూ విలన్స్ కోసం ఏదో అంటే కిరాయిగా పనిచేస్తున్న వ్యక్తి తనెవరో తను తెలుసుకోవడం కదా, తన కర్ణుడని. సో ఇది ఒక క్లాసిక్ ఫార్ములా అంటాం కూడా క్లాసిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇది హీరో ఒక కష్టాన్ని సాధించాడు, ఒక కష్టాన్ని తీర్చాడు. హీరో తన కష్టాన్ని తను తీర్చుకున్నాడు. హీరో ఊళ్ళో వాళ్ళ కష్టాలు తీరిస్తే లార్జర్ దాన్ లైఫ్, తన కష్టాన్ని తను తీర్చుకుంటే హీరో. తనలో ఆపోజిట్ కదా, పక్కన వాళ్ళ కష్టాలు తీరిస్తే కదా లార్జర్ దాన్ లైఫ్. లార్జర్ దాన్ లైఫ్. తన కష్టాన్ని తను తీర్చుకున్నాడు అనుకోండి, తన హీరో. మా ఇంటి హీరో అతనే అంటే ఆ ఇంట్లో కష్టాలను తీర్చాడు. హీరో రావా అని అంటారు మామూలుగా, ఎందుకంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు, వాడు సాధించుకున్నాడు అంతే, ఊళ్ళో వాడికి ఏం పెట్టాల. తనను తాను తెలుసుకున్నవాడు రియలైజ్డ్ సోల్. ఆ సోల్ సర్చింగ్ అనే కథలు ఎప్పుడూ కూడా టైమ్లెస్గా ఉంటాయి. ఎందుకంటే అవి రాయటం కష్టం. ఎందుకంటే వాడికి బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా పెట్టచ్చు, కానీ వాడి ప్రపంచాన్ని సృష్టించాలి ఫస్ట్. వాడి ప్రపంచంలో వాడు ఒంటరివాడిని చేయాలి, గుడ్డివాడిని చేయాలి. ఆ ప్రపంచంలో వాడు కళ్ళు తెరిచాడని చెప్పాలి. మనందరం గుడ్డివాళ్ళమే, కానీ మనందరం కళ్ళు తెరిచి సినిమా చూస్తుంటాం, లైఫ్ చూస్తుంటాం. మనం ఆ సినిమా చూశాక
ఓహో ఇంతకాలం మనం కళ్ళు మూసుకుని ఉన్నాము మళ్ళాంటి వాడే ఒకడు కళ్ళు తెరిచాడు రా అని మనం ఇంటికి వెళ్ళేటప్పుడు కళ్ళు తెరుచుకుని వెళ్తాం. ఒక లెసన్ నేర్చుకుంటాం. బొమ్మరిల్లు చూడండి తెలుస్తుంది. when we go home తారే జమీన్ పర్ దీస్ ఫిలిమ్స్ విల్ లెట్ us think twice about the film. సీక్రెట్ సూపర్ స్టార్ ఎంత మేల్ చావనిస్టిక్ హస్బెండ్స్ ఉంటారు, అబ్యూజివ్ టాక్సిక్ హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళందరికీ అదొక అబ్సల్యూట్లీ గుర్తింపు కదా, ఒక ప్రొవోక్ చేస్తుంది. జస్ట్ లైక్ దట్ ఇది మన రంగ బసంతి. రంగ బసంతిలో క్యారెక్టర్స్ దాంట్లో మన 5 seasons క్యారెక్టర్ బదులు ఒక బంచ్ ఆఫ్ పీపుల్. అది వాళ్ళందరూ ఒకళ్ళు, అందుకనే 3 గంటలు తీసినా 3.5 గంటల సినిమా తీసినా చూస్తాం. అది చాలా రివాచబుల్గా ఉంటుంది. మధ్యలో ఎక్కడి నుంచి మొదలు పెడితే చూసేయచ్చు ఆ సినిమా మొత్తం మళ్ళీ. అంటే ప్రతి సీను ఒక ఐటమ్. మనం ఐటమ్ అంటే మలైకా అరోరా ఖాన్తో డ్యాన్స్ వేయించడం, పూజా హెగ్డేతో డ్యాన్స్ వేయించడం కాదు. ఐటమ్ అంటే విచ్ వి ప్రిజర్వ్ యాజ్ ఏ మెమరీ, ఇట్ విల్ స్టాండ్ అవుట్. ఐటమ్స్ పెట్టాలని సినిమాలో అంటారు. ఐటమ్స్ పెడతారు అంటే ఒక డైలాగ్ డ్రామా, ఒక డైలాగ్ బాజీ ఉంటుంది, లేదా ఫైట్ ఉంటుంది, లేదా అవన్నీ ఐటమ్స్. బట్ దానికి సరైన సరంజామా ఉండాలి వెనకాల. ఎంత ఎమోషన్ తీసుకెళ్ళి అక్కడ పెడితే అది చేసాడు వాడు. ఏ ఎమోషన్తో క్యారీ అయింది. మనం ఎంత గొప్ప సీన్ రాసినా, ఎంత గొప్ప మంచం తయారు చేసినా, వాటికి కోళ్ళు చిన్న స్టాండ్ ఉంటుంది కదా, ఎంత ఇంపార్టెంటో, ఎంత గొప్ప సీన్ రాసినా దానికి ఎమోషన్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. ఆ ఎమోషన్ లేకపోతే వాట్ ఈజ్ అట్ స్టేక్, ఎట్ వాట్ స్టేక్ ఈజ్ డూయింగ్ దట్, మనం అసలు మర్చిపోతాం. స్టేక్ అనే వర్డ్ అవన్నీ ఉండవండి, ఇది కమర్షియల్ సినిమా. అవే ఉండాలి, అదే ఉండాలి. నాకు ఎందుకో ఈ మధ్య నాకు అనిపించేది ఆ కమర్షియల్ సినిమా అనే దాన్ని ఒక ఎస్కేప్ కింద చూస్తున్నారేమో అనిపిస్తుంది. ఒకప్పుడు ఇలా చూసేవాళ్ళు కాదు సార్. మేకర్స్ ఆర్ థింకింగ్, ఆడియన్స్ ఆర్ ఫీలింగ్ దట్ ఈస్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ, బట్ ఆడియన్స్ ఆర్ థింకింగ్ దే ఆర్ కాట్. అది కమర్షియల్ సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేయ, ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు? కమర్షియల్ సినిమా అంటే ఏంటంటే, ఒకసారి రాసుకుందాం. కమర్షియల్ సినిమా అంటే ఏంటి అంటే లాజిక్కి దూరంగా ఉండటం. లాజిక్కి దూరంగా ఏది ఉండాలి? ఫైట్లు ఉంటాయి, భూమి ఆకాశాలు బద్దలైపోయేట్టుగా అబౌవ్ ద గ్రావిటీ ఫైట్లు చేయటం. అది కమర్షియల్ సినిమా. లాజిక్ ఉండదుగా. వద్దు మాకు ఫైట్ అలాగే చేయి, ఇష్టం చేసుకో. పాటలు కాబట్టి కమర్షియల్ సినిమా, పాటలు లైఫ్లో పాటలు ఉంటాయి సార్. కమర్షియల్ గ్రూప్ డ్యాన్స్లు వేసుకో, అసలు రాకే డ్రెస్సులు మార్చుకో, వీఆర్ ఓకే ఫర్ ఇట్. కానీ దేనికోసం చేస్తున్నాం ఇస్ కథ ఈజ్ నాట్ కమర్షియల్, కథ ఈజ్ ఆబ్జెక్టివ్. అది దాని మీద నువ్వు బిల్డ్ చేయాలి. ఇప్పుడు వినాయక్ గారి సినిమాలు చాలా పెద్ద హిట్లు ఉన్నాయి, అవన్నీ కమర్షియల్ పిక్చర్సే కదా. రాఘవేంద్రరావు గారి సినిమాలు ఉన్నాయి, అవన్నీ పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి. దాసనారాయణరావు గారి సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి. అవన్నీ కమర్షియల్. వాటిలో కూడా పాటలు ఉంటాయి, కామెడీలు ఉంటాయి. రాజ్బాబు కామెడీ ఉంటుంది, ఆ తర్వాత బ్రహ్మానందం గారి కామెడీ ఉంటుంది, తర్వాత కొత్తగా వెన్నెల కిషోర్ కామెడీ ఉంటుంది. కానీ కథ మాత్రం లాజికల్గా ఉంటుంది. కథలో లాజిక్ మిస్ అవ్వడు. ఇది మిస్ అయ్యనుకోండి, స్టేక్, పర్ఫెక్ట్ స్టేక్. ఇప్పుడు ముందడిగానే ఒక సినిమా ఉందండి, కృష్ణ గారు శోభన్ బాబు గారు చేశారు. ఆ సినిమా ఏదో నడుస్తుంటుంది, శ్రీదేవి కృష్ణ గారి ట్రాక్, జయప్రద శోభన్ బాబు గారి ట్రాక్ నడుస్తూ ఉంటుంది, లవ్ స్టోరీ నడుస్తుంటుంది, విలన్స్. ఇతను చాలా మంచివాడు, కార్మికుడు, కృష్ణ గారి కార్మికుడు. ఆ ఇండస్ట్రీ ఓనరు శోభన్ బాబు. మంచి మంచి డ్రామా, స్టార్ క్యాస్ట్ ఉండటం వల్ల మంచి డ్రామా ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి అన్నపూర్ణమ్మ గారు మదరు, ఆవిడకి అప్పుడు 25 ఏళ్ళే, కానీ మదర్ వేసింది, విడో మదర్. ఓకే, విడో మదర్ ఆవిడ ఫ్రేమ్లోకి వచ్చి, నేను నోరు విప్పితే 2 కుటుంబాలు కూలిపోతాయి, ఈ కుటుంబం 2గా విడిపోతుంది అంటుంది ఇంటర్వెల్. అసలు అప్పటిదాకా ఏదో నడుస్తుంది అంటే, ఇంతవరకు మనం చూసిన ఒక ఐ క్యాండీ రిచ్ ప్రపంచం ఈవిడ నోరిప్పితే కూలిపోతుందా? ఓ మై గాడ్, అదేంటి, ఏముంది అక్కడ, మాట్లాడు తర్వాత మళ్ళీ కథ. ఇప్పుడు ఆర్య సినిమాలో మళ్ళీ నీ మొహం చూడని వెళ్ళిపోతా. బట్ అది పట్టుకోవాలి అట్లా ఆ కథని. అది రాయడానికి మనకి జీవితం తెలియాలి, చాలా జీవితం తెలియాలి. ముందు ఓపిక ఉండాలండి. మనకి ఎంత పేషెన్స్ ఉంటే, మనకి ఎంత ఎండ్యూరెన్స్ ఉంటే, ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అంత మంచి కథ వస్తుంది. కథకి ఎండ్ ఏం లేదు, మన ఓపిక ఉన్నంతగా రాస్తాం.
మనం విసుగుపడ్డది ఆపేసి షూటింగ్కి వెళ్తాం అంతేగా. రాస్తానే ఉంటారు కదా బెటర్. అసలు సుకుమారు రేపు షూటింగ్ రిలీజ్ అంటే వాళ్ళు రాస్తుంటాడు. అవును, అదే రాయడం అంటే అది సౌండ్ కరెక్షన్ అవ్వచ్చు, ఎడిటింగ్ కరెక్షన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్రియేటివ్. మనం అలసిపోయినప్పుడు ఇప్పుడు దురంధర్ 8 గంటల సినిమా తీశాడు. ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత రీసెర్చ్ చేసి ఉంటాడు, ఎంత లాజిక్ కోసం ట్రై చేసి వాట్ ఈస్ ద టీమ్ దట్ హ్యాస్ బిల్ట్, వాట్ ఈస్ ద పీపుల్, వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ హ్యావ్ ట్రస్టెడ్ అండ్ బిలీవ్డ్ ఇన్ హిస్ విజన్. హౌ డిడ్ he కన్విన్స్ ద ప్రొడ్యూసర్ టు స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ మనీ? అండ్ దురంధర్ క్రియేటివ్గా పక్కన పెడితే ఐ థింక్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్. మీరు సినిమా చూసారు కదా 2 స్పార్క్లు. మీరు ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదండి. ఆ సినిమా 220 కోట్లు అయిందని అనౌన్స్ చేశారు. 260 crores బోత్ ద పార్ట్స్. యూ టు కీప్ ఇన్ మైండ్ బోత్ ద పార్ట్స్ విత్ రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా అండ్ సమ్ అదర్ పీపుల్. అండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫైట్స్, యాక్షన్, లొకేషన్స్ చూసారా ఎలా ఉన్నాయి? రణ్వీర్ సింగ్ ఉండే ఇల్లు ఎలా ఉంది, అస్లం ఖాన్ చౌదరి ఇల్లు ఎలా ఉంది, లేకపోతే ఇంకోటి అంటే ఒక వాడు టెర్రస్ పైకి తీసుకెళ్ళి ఫస్ట్ సినిమాలు చూపిస్తారు కదా ఇదే నీ ఇల్లు, ఆ ఏరియా మొత్తం బ్రిక్స్గా ఉండి పెయింట్ లేకుండా ఎక్కడ పెట్టారా బాబు ఈ లొకేషన్ అని. బ్యాంకాక్లో సెట్ ఇస్తున్న ఏదైనా సెట్ వేశారు. సో ఇదంతా కలిపి 260 కోట్లు అయింది. సో చేయగలుగుతాం కాదు అంటే మనకి ఎంత అయ్యేది? అది మనం లెక్క మొదలు పెట్టేది 500 నుంచి మొదలు పెడతాం మనం. ఈజీ కదా. ఎందుకు వాళ్ళకి ఎందుకు కావాలి, వాళ్ళకి ఎందుకు మనకి ఎందుకు కావలేదు? హీరోస్ అసలు హీరోస్ ఏమనండి, హీరోస్ ఏమీ లేదు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, యాక్ట్ చేస్తారు, టైం వస్తారు, టైంకి గంట అటు ఇటుగా వస్తారు అంతే. మాక్సిమం గంట అటు ఇటుగా వస్తారు. ఏముంటుంది హీరోల పని? వాళ్ళు జిమ్కి వెళ్తారు, డైట్ చేస్తారు, ప్రోటీన్ షేకులు తాగుతారు. టైం స్పాన్ మరీ ఎక్కువ తీసుకోవడం, ప్లానింగ్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ప్లానింగ్. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్కి ప్రొడక్షన్ 100 రోజులు సినిమా షూటింగ్ చేస్తే 3 నెలలు చేయాలి ప్రీ ప్రొడక్షన్. లొకేషన్ ఎక్కడ, ఎందుకు పెయింట్కి ఎందుకు అవుతుంది, ఎందుకు ఈ స్టాండ్కి ఎంత అవుతుంది, దీన్ని ఇంకా తక్కువ తీసుకురాలేరా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది శ్రీనివాస మెటలర్జీ కంపెనీ అండి అంటారు. శ్రీనివాస మెటలర్జీ కంపెనీ ఎందుకు అంటే కాస్త మనం ఎప్పుడు అక్కడే ఎందుకు ఎప్పుడు అక్కడే తీసుకుంటున్నారు, ఎందుకు అప్పుడు అక్కడే తీసుకుంటారు? మనకు అలవాటు సార్. రెగ్యులర్గా మేము సినిమాలు అందరూ వెంకటేశ్వరకి వెళ్ళండి, పద్మావతికి వెళ్ళండి, అడగండి, 3 కోట్స్ తీసుకురండి, ఎవడు తక్కువకి ఇస్తాడు చేయండి. అలవాటు మనకి ఏంటంటే అలవాటు అయిపోయి కాస్ట్యూమ్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, ప్రాపర్టీస్ దగ్గర నుంచి, ఎక్విప్మెంట్ దగ్గర నుంచి అన్ని చోట్ల టైం 7 o'clock షార్ట్ తీస్తారు. కార్పొరేట్ కంపెనీలో దే విల్ హ్యావ్ ఎ స్ప్రెడ్ షీట్ ఫర్ ద నెక్స్ట్ 6 months. ఫలానా రోజున ఎందుకు జరుగుతుంది, దానికి పైన ఇంకో ఆడిట్ ఉంటుంది, ఎందుకు అదే జరగాలి, అది జరుగుతుందా లేదా, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్, స్వాట్ అనాలిసిస్ ఏంటి, అవన్నీ చేయటం వల్ల అప్పుడు కుదురుగా షూటింగ్ వస్తాం. ఇంత అగ్రిమెంట్ రాయిస్తాడు, ఇంత కెమెరా చూపిస్తాడు, ఇంత అగ్రిమెంట్ రాసి చచ్చినట్టు షూటింగ్ చేయాలి ఆ టైంకి. మనం కార్పొరేట్ అంటేనే చాలా ఎవర్స్గా చూస్తాం కదా మనం. ఆ కార్పొరేట్ వాళ్ళు క్రియేటివ్లోకి రాలేరండి అంటుంటారు మన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కర్మ ఏంటంటే వాళ్ళు ఇంతకు ముందు వచ్చినవి 2-3 లోపలైనవి. బట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ కార్పొరేట్ డిసిప్లిన్. కార్పొరేట్ స్ట్రక్చర్లో ఇంతవరకు ఎందుకు అనేవాళ్ళు అంటే అది ఇదివరకు బ్లాక్ మనీ, వైట్ మనీ ఉండే రోజుల్లో కార్పొరేట్ ఇస్ ప్యూర్ వైట్. ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత 99% అంతా ఐ డోంట్ థింక్ బ్లాక్ మనీ లేదు ఇప్పుడు. అసలు ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. దానివల్ల ఏమైంది, మొత్తం సెటప్ వచ్చేసింది. ప్లానింగ్కి మనకి రెగ్యులర్ ప్రొడక్షన్ మేనేజర్ ఎలా వచ్చాడంటే వాళ్ళు కింద నుంచి కష్టపడి ఒకళ్ళ దగ్గర నేర్చుకుని తర్వాత వచ్చి, లేదంటే ప్రొడ్యూసర్కి కజిన్సో లేకపోతే డైరెక్టర్ కజినో లేకపోతే రిలేషనో నమ్మకస్తుల్ని పెట్టి వాళ్ళు కూడా చాలా బ్రిలియంట్గా ఉంటారు. ప్రొడక్షన్ మేనేజర్స్ ఇన్ తెలుగు ఆర్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ లాంగ్వేజెస్, దే ఆర్ బ్రిలియంట్, దే కెన్ డూ ఇట్ లైక్ దట్. బట్ నౌ లాట్ ఆఫ్ అకాడమికల్లీ క్వాలిఫైడ్ పీపుల్ ఆర్ కమింగ్ టు దట్ జాబ్. అదే ఈపీస్ అంతా చదువుకొని వస్తున్నారు కదా ఇప్పుడు స్కూల్స్లో, అన్నపూర్ణ, రామానాయుడు చదువుకు వస్తున్నారు ప్రొడక్షన్. వన్స్ దే ఆర్ కమింగ్ హియర్, lot of discipline has been brought in and that is working wonders. ఇప్పుడు ఇదివరకు అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళు 10 కోట్లు పెట్టి తీయండి ఒక ఎపిసోడ్, ఒక సిరీస్ అంటున్నారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు 4 కోట్లు తీయమంటున్నారు. ఎందుకో తెలుసా, మాకు బడ్జెట్స్ లేవండి, ఫండింగ్ లేదండి అంటున్నారు కదా. అంత కాదు,
వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు 10 కోట్లు ఇచ్చినా 4 కోట్లని తెస్తారు వీళ్ళు, మనం అనుకుంటున్నాం 4 ఇద్దాము, అదే క్వాలిటీ కావాలండి అంటారు. ఎందుకు వస్తుంది తీస్తున్నారు. పీపుల్ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్. పీపుల్ హు ఆర్ నాట్ రెడీ టు మేక్ who are not ready to put an effort with that 4 crores for 5-6 crores, they are not doing. Others are doing. ఎవరైతే పని రిజెక్ట్ చేస్తాడో వాడు ఉండడు, ఇంకోటి వచ్చేస్తాడు వాడి బదులు. ఎవ్రీబడి ఈజ్ రీప్లేసబుల్ కదా ఈరోజు. అది మొన్న 2024లో హాలీవుడ్లో స్ట్రైక్ అయింది, WGA రైటర్స్ గిల్డ్. ఏంటంటే రైటర్స్ అంతా ఆపేశారు, మేము వర్క్ చేయము అని చెప్పి. ఐ వాస్ థింకింగ్ ఆ స్ట్రైక్ ఇక్కడ జరుగుతుందా, ఎందుకంటే మీరు చేయకపోతే మేము ఫ్రీగా చేస్తాము అని చెప్పి రావడానికి 1000 మంది రెడీగా ఉన్నారు ఇక్కడ. అక్కడ కాదండి అసలు హాలీవుడ్లో స్ట్రైక్ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ రారా ఓకే ఏదో చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే కార్పొరేట్ వర్క్స్ ఆన్ క్లీషే. ఐ విల్ టెల్ యూ వై. కార్పొరేట్స్ ఈజ్ అ డెమోక్రటిక్ సిస్టమ్ వేర్ ఎవ్రీవన్ ఈజ్ ఆన్సరబుల్ టు ఎవ్రీవన్. ఈవెన్ ద బాస్ ఈజ్ నాట్ స్పేర్. Boss is not spared because he is answerable to the investor. Is it answerable to the investor? Is answerable to the promoter? Promoter is answerable to whatever partners he has got. Board అంటారు కదా, బోల్ తీరిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, కొత్తది ఏమి చేయరు. కొత్తది చేసి తేడా వస్తే ఆడు ఉద్యోగం పోతుంది. స్టూడియో సెటప్ టెలింగ్ యూ, స్టూడియో సెటప్ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ఉన్న ఐడియా తీసుకొస్తే చేయరు. మనం ఇప్పుడు కొత్త ఐడియానా దీన్ని ఎలా మనం, వాళ్ళు దే గో ఆన్ డేటా. ఇది ఇంత చేసింది, ఇంతకుముందు ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఇలాంటి జానర్లో ఇంతకుముందు ఈ సినిమా రాలా, కానీ ఇది మనం చేస్తే దీనికి పొటెన్షియల్ ఉంది, సోషియో ఎకనామిక్ పొజిషనింగ్ ఆఫ్ ద కంట్రీ ఎలా ఉంది, జియో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర మొత్తం డేటా పెట్టుకుని అప్పుడు ఇంతకుముందు ఈ సినిమా ఆడిందండి 2 సంవత్సరాల క్రితం మళ్ళీ తీద్దాం క్లీషేకి వస్తారండి. అండ్ వై ఈజ్ ఇట్ కాల్డ్ ఎ క్లీషే? క్లీషే అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు చాలాసార్లు సక్సెస్ అయింది, అంతే. క్లీషేస్ ఎగ్జిస్ట్ ఫర్ అ రీజన్, బికాజ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది కాబట్టి. సో ఆ క్లీషేని కొద్దిగా అటు ఇటు తిప్పి చేయాలి. అదే కార్పొరేట్స్ చేస్తాయి. కార్పొరేట్ దగ్గర ఆల్ టుగెదర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు చేసి తీరు. క్వెంటన్ టారంటినోకి స్టూడియోస్ దొరకవు, వాడు దొరకలేదు. స్కార్సేసీ ఇప్పుడు యాపిల్, నెట్ఫ్లిక్స్ వీటితోనే కదా తీస్తున్నారు ఆయన లాస్ట్ 7-8 years నుంచి. స్కార్సేసీ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. He hardly wrote films. He bought other films and adapted them, adapted screenplays, novels adaptation. So there, he's a master director. ఆయన ఎన్నో కథలను అడాప్ట్ చేసి తన కళ్ళతో ఇలా ఉంటుంది అని ఊహించగల కళాకారుడు. ఆయనకు ఆస్కర్ ఫస్ట్ డైరెక్షన్ ఆస్కర్ వచ్చింది కూడా ఇట్స్ ఫర్ రీమేక్ ఇంటర్నల్ అఫైర్స్ డిపార్టెడ్ ఇంటర్నల్ అఫైర్స్. అది ఇంకా బాగుంటుంది, అది చూస్తే ఇది ఇచ్చేవాడు కాదు, అద్భుతంగా ఉంటుంది అది. కాకపోతే దీంట్లో ఏంటి, హీ వాజ్ అ మాస్టర్ ఇన్ ద డిపార్టెడ్. ఆయనకి ప్యూర్ కంపోజిషన్ అండ్ కటింగ్ వచ్చింది అవార్డు. కంపోజిషన్స్ ఎవ్రీ కంపోజిషన్ టోల్డ్ ఎ స్టోరీ, టోల్డ్ నాట్ ఎ స్టోరీ, టోల్డ్ ఎన్ ఎమోషన్. చాలామంది కథ ఏంటి అంటారు కదా. నాకు సురేష్ బాబు గారు అద్భుతమైన కథ. సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, why they exist from those many years and why they are the top of the game is they ask for emotion. Emotion ఏంటమ్మా అంటారు. ఎమోషన్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఈ 2 క్వశ్చన్లు. నువ్వు 2 గంటలు చెప్పు, 5 గంటలు చెప్పు, కింద పడు, దొల్లు, పై ఎగురు, ఫ్రీజ్ అవ్వు, మళ్ళపడు, మిమిక్రీ చేయి. ఎమోషన్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంటి. వెదర్ ఇట్ ఈస్ గెటింగ్ డెలివర్డ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ద స్టోరీ, ఎవ్రీ సౌండ్ ఆఫ్ ద స్టోరీ, ఫిలిం, on every scene in the theater, they will check it. That's why they existed. Just like Yash Chopra, Yash Raj, they work on that. అది అన్నిటికన్నా సింపుల్గా మనం ఏ సినిమా చేయలేము, లవ్ స్టోరీ చేయడం బట్టి. లవ్ స్టోరీలో కాన్ఫ్లిక్ట్ ఈజీ. ఇద్దరు ప్రేమించుకుంటే ఎవడో ఒకటి వచ్చి పడతాడు, తండ్రి వస్తాడో, లేకపోతే ఊరు వస్తుందో, లేకపోతే కులం వస్తుందో, లేకపోతే ఇంకేదో యాక్సిడెంట్ అవుతుందో. బట్ అది కూడా క్లీషేనే కదా, ఎన్నిసార్లు చూస్తున్నాం కదా, 100 సంవత్సరాల నుంచి అవే కాన్ఫ్లిక్ట్స్ కదా ఉంటున్నాయి. మన ఇద్దరు సినిమా ఎఫిషియన్యాడోస్ కాబట్టి మనకు వేరే పని లేదు కాబట్టి మనకు సినిమాలు చూడటం, ఆ సినిమాలు చూసే పనిలోనే మనం మళ్ళీ ఇక్కడికి వస్తాం కాబట్టి మనకి బోర్ కొడుతుంది. కానీ ఎవ్రీ 5 years జనరేషన్ చేంజెస్ ఇన్ ఆడియన్సెస్, వాళ్ళ కొత్త. దేవదాస్ సినిమా 1950s వచ్చింది. 1974లో మళ్ళీ దేవదాస్ తీశారు. ప్రేమ్నగర్ తీశారు. ప్రేమ్నగర్ తీసిన ప్రేమాభిషేకం తీశారు. దేవుడి తీశారు. అర్జున్ రెడ్డి తీశారు. ఇవన్నీ దేవదాసే.
ఇప్పుడు వాడు చూడాలి దేవదాస్. అర్జున్ రెడ్డి బాగా నచ్చిన వాళ్ళు ఎవరంటే దేవదాస్ తెలియని వాళ్ళు. కథగా ట్రీట్మెంట్ అవుట్ ఆఫ్ వరల్డ్ క్లాస్. సో కథా కాన్ఫ్లిక్ట్ ప్రతి 5 ఏళ్ళకి కథ మళ్ళీ తెస్తారు. ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రదర్, మీకు ప్రాబ్లం వచ్చింది, అది నాకు రాకూడదని ఏంటి, నా కొడుకు రాకూడదని ఏంటి? ప్రాబ్లం అదే. హౌ యూ ప్రజెంట్ ఇట్, హౌ యూ క్రియేట్ న్యూ కైండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఫార్మ్స్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ బ్యాక్ టు వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్, one thing we have to all worry about, not even focus, worry about as writers, including me and all the fellow writers or our next generation or their next generation or their next generations, what is the emotion are we telling? Even though it is a told emotion, భార్యాభర్తల మధ్య గొడవ అయింది, ఈ గొడవ కొత్త గొడవ, నీకు భార్య ఉందా, నీ భార్యతో పడే గొడవ నా భార్యతో పడే గొడవ వేరు, అతని భార్యతో ఉంటే అతని భార్యతో పడే గొడవ వేరు. ఎందుకంటే 2 మనస్తత్వాలు. మన తంబు ఎలా ఉంటుందో యునిక్గా ఉంటుంది మన థంబ్ ప్రింట్, ప్రతి మనిషి మనస్తత్వం కూడా యునిక్గా ఉంటుంది. మన జూనియర్ ఆర్టిస్టుల కెమెరా పెడతాం 10 మంది గుంపుగా, వాళ్ళందరూ వేరు మనుషులు వాళ్ళందరూ. సో 2 యునిక్ వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ ఎప్పుడూ కూడా మిస్అండర్స్టాండింగ్. గొడవ అంటే ఏంటి? మిస్అండర్స్టాండింగ్, డిసగ్రిమెంట్. కొత్తగా ఉంటుంది, దాన్ని మళ్ళీ చెప్పచ్చు. దాన్ని నిశ్చిత పరిశీలన అంటే కీన్ అబ్జర్వేషన్ ఉంది. ఆ కీన్ అబ్జర్వేషన్తో ఒక ఎమోషన్ని తయారు చేసి దాని మీద నువ్వు ఎన్ని క్రీములు రాసినా ఇట్ ఈస్ ఫైన్. బట్ ప్రాబ్లమ్ హియర్ వై ద ఫిల్మ్స్ ఆర్ నాట్ రన్నింగ్ ఈజ్ వీఆర్ మోర్ ఇంక్లైన్ టు సెల్ ద క్రీమ్ రాదర్ దన్ ద ఎమోషన్. ఎగ్జాక్ట్. ప్యాకేజింగ్, డెకరేషన్. మంచి మంచి యాక్టర్లను పెడదాం, మంచి మంచి డిజైన్లు వేద్దాం, మంచి బట్టలు వేద్దాం, లొకేషన్లు వేద్దాం, ప్యాకేజింగ్, డైలాగులు, ఫైట్లు, ఇంటర్వెల్ ఫైటు, ఇంట్రడక్షన్ ఫైటు, క్లైమాక్స్ సాంగ్, పట్ దాంట్లో ఏముంది? అవన్నీ ఉంటాయి, దాని లోపలికి వెళ్తే ఏమున్నదే. అందుకనే పీపుల్ ఆర్ రిజెక్టింగ్ ద ఫిల్మ్ బికాజ్ ఇప్పుడు మనం అద్దాలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం, అద్దం పెట్టుకోవాలి కదా, ఇంట్లో అద్దం ఉంటుంది కదా, బీరువాకో బాత్రూమ్కో అద్దం ఉంటుంది. అద్దాల షాప్కి వెళ్ళండి మీరు, కొన్ని గొప్ప డిజైన్లు, ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి అద్దంలో. దాని ఫ్రేమ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఉంటుంది, ఇలా చూస్తే ఇలా కనబడతాం, మిర్రర్ ఇమేజ్ కాకుండా మన ఇమేజ్ కనిపించే అద్దాలు ఉన్నాయి, ఇన్ని ఉంటాయి. అవన్నీ కూడా కళాత్మక వ్యాపారాత్మక విలువలు. అర్థమే లేకపోతే పాయింట్ లేదు కదా, ఫ్రేమ్ని మాత్రం ఏం చేసుకోలేం కదా. That's the problem with most of the films. Because all these things can be copied or inspired from. మనకి బ్లాక్ బుక్ అని ఒకటి ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఉండలేదు తెలియదు. బ్లాక్ బుక్ అని ఇంటర్నెట్ లేని రోజుల్లో ఒక పెద్ద బ్లాక్ బుక్ అని, దాంట్లో మంచి ఫ్రేములు ఉండేవి, స్టైలైజ్డ్ ఉండేవి. అది తీసుకుని షార్ట్లు తీసేవాళ్ళం. అవన్నీ బట్టలు, పింట్రెస్ట్కి వెళ్తే ఇన్ని బట్టలు కొనొచ్చు, పింట్రెస్ట్ మొత్తం బట్టలు కొనుక్కోవచ్చుగా, ఆర్ట్ తీసుకోవచ్చుగా, మ్యూజిక్ suno.com కొడితే అదే చూపిస్తుంది. ఇప్పుడు మనకి మ్యూజిక్ వస్తుంది, కథ, ఎమోషన్, కథ కూడా కాదు ఎమోషన్. ఏంటి చెప్తున్నావు, చిన్న అది ఆ ప్రాణం ఉంటుంది కదా, అది మనం వదిలేస్తాం. దానికోసం దేవుడు ఆడుతుంటారు. గొప్ప డైరెక్టర్లు, నాగశ్వన్ లాంటి వాడు, లేకపోతే విజేంద్ర ప్రసాద్ గారు లాంటి రైటరు, అది మనకి క్లిషేగా ఉంటుంది. ఏంటంటే ఆ పిల్లలతో పాకిస్తాన్ నుంచి చూస్తే దాన్ని దింపడానికి వెళ్తుంది, ఎన్ని చూడలేదు సార్ సినిమా అంటే. అది ప్రాణం అది. అందుకనే విజేంద్ర ప్రసాద్ గారి కథలు ఎందుకు అన్ని చూస్తారు. బజరంగి భాయిజాన్ ఎందుకు అంత చేసింది, అంత రీచ్ అయింది? ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి వాడికి. ఈ పిల్లని అక్కడికి వెళ్ళి దింపడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. కామన్ ఎమోషన్ అమ్మాయిని దింపడం, మాట్లాడుకున్నాం మనం. కామన్ టార్గెట్ ఏంటంటే అమ్మాయిని దింపడం. అమ్మ కలవాలి, అమ్మ పాప కలవాలి. కాన్ఫ్లిక్ట్ క్రైసిస్ ఎంతసేపు చూడొచ్చు సినిమా. సుల్తాన్ ఇంకా గొప్ప సినిమా. భార్యాభర్తల మధ్య ఇగో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు. అభిమాన్ అనే అమితాబ్ బచ్చన్ జయబాద్రి సినిమా చూసారా? అదే ఆషికీ 2 కథ. ఓకే, ఒక గొప్ప సింగరు. అది హాలీవుడ్ లో కూడా చాలా ఇది కదా, స్టార్ బ్రాడ్లీ కూపర్ది కూడా వచ్చింది. అది ఈ మధ్య వచ్చింది, లేడీ గాగా. అంటే ఆ టెంప్లెట్ అది కూడా రీమేక్, పాత క్లాసిక్ ది. ఒక సింగరు ఊరు వెళ్తాడు, అక్కడ ఒక అమ్మాయి పాడుతూ ఉంటుంది, నచ్చి పెళ్లి చేసుకుని పెద్ద రిసెప్షన్ ఇస్తారు. ఆ ఊళ్ళో ఉన్న పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ వస్తారు. సింగర్గా పాడమ్మ నువ్వు కూడా పాడు జానకి అంటే అమ్మాయి కూడా పాడుతుంది. ఆ అమ్మాయి పాడగానే అమ్మాయికి అవకాశాలు వస్తాయి. అమ్మాయికి ఎన్ని అవకాశాలు వస్తాయంటే ఈ డేట్లు చూసేది, అమ్మాయి డేట్లు చూసేది ఒకడే.
వాడి దగ్గరికి వచ్చి సార్ రేపు రికార్డింగ్ ఉందండి, సార్ వచ్చేస్తారండి, సార్ అవసరం లేదండి అమ్మాయిని రమ్మంటారు. వీడు షాక్ తాగేస్తాడు. ఇద్దరు అమ్మాయి ఎంత బాధపడుతుంటే పాడటం మానేస్తుంది. తన కెరీర్ కంటే, తన డబ్బు కంటే, తన గౌరవం కంటే అన్నిటికంటే నా భర్త ఇంపార్టెంట్ అని మానేస్తుంది. ఓకే. అది వీడు తెలుసుకొని క్షమించమని అడుగుతాడు భార్య. వావ్. ఇది కదా తేరే మేరే మిలనకి రైనా పాట, అదే కదా ఆషికి 2, అదేగా. తాగుతాడు అమ్మ పెద్ద సింగర్ అయిపోతుంది, తట్టుకోలేడు. సో కథ అదేనండి. 1972లో 73లో వచ్చింది సినిమా. అది అది స్టార్ ఈస్ బార్న్ ఇన్స్పిరేషన్ ఉంటుందేమో. స్టార్ ఈస్ బార్న్ కూడా ముందు నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ అభిమానం నాకు బాగా ఇష్టం. గుల్జార్ సినిమా, రిషికేష్ ముఖర్జీ సినిమా. ఆ సినిమాని ఇలా తీశారు. సో కథ సేమే. అది దేవదాస్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది అదే, దేవదాస్ ఎగ్జాంపులే. బట్ హౌ టు ప్యాక్, అప్పుడు ప్యాకేజింగ్ ఇష్టం చేసుకో. అసలు ఇది లేకుండా, ఎమోషన్ లేకుండా ప్యాకేజింగ్ వాట్ ఈస్ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. బికాస్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ మేకింగ్ ఫిలిమ్స్. Some are succeeding, some are not succeeding. We tell them, they also realize. But we tend to make the same mistake. But we want, because we are addicted to accommodate these kind of items, and for making space to it, we are removing the story. అది ఎంత సాడ్ సార్. అది ఒక లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చింది, అమ్మ సెంటిమెంట్ సినిమా. అమ్మ సాంగ్ రిలీజ్ చేశారు సినిమాలో, అమ్మ సాంగ్ లేదు. దట్స్ ద బెస్ట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్. అదే కదా ఎమోషన్. స్పేస్ లేదన్నారు సార్. ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాం అండి, పెట్టి సర్దుకుంటున్నాం, పెళ్ళికి వెళ్ళాలి, పెట్టి సర్దుకుంటున్నాం, అన్ని చివరికి బ్రష్ పెట్టుకున్నాం, టూత్ పేస్ట్ పెట్టుకున్నాం, దువ్వెన పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకుని స్పేస్ లేదని తాళిబొట్టు తీసేసినట్టు ఉంటుంది. అది అండ్ ఇందాక మీరు అన్నారు కదా మిస్అండర్స్టాండింగ్ నుంచి వచ్చే డ్రామా అని. నాకు రాజమౌళి గారి సినిమాల్లో అదే విజేంద్ర ప్రసాద్ గారుగా భయంకరంగా పడతారనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం సింహాద్రి చూసినప్పుడు సింగమలై నరికేది అదంతా చిన్నపిల్లలుగా మనం అట్రాక్ట్ అవుతాం. బట్ ఐ కెప్ట్ ఫీలింగ్ సో బ్యాడ్ దట్ ఏ పని కోసం అయితే వెళ్ళాడో, లైక్ ఆ ఫ్యామిలీ ఎవరి కోసం అయితే కలపడానికి వెళ్ళాడో, హీ హ్యాడ్ టు కిల్ దట్ పర్సన్. చాలా రోజుల తర్వాత నేను పరశూరి గోపాలకృష్ణ గారిది ఒక వీడియో చూస్తుంటే ఆయన దాంట్లో అంటారు, సింహాద్రి అనే సినిమా మేము ఫస్ట్ బాలకృష్ణ గారి కోసం రాసాము, కానీ ఆయన ఇది కూడా క్రైమ్ అండ్ పనిష్మెంట్ టెంప్లేటే కదా. ఆల్రెడీ నేను రౌడీ ఇన్స్పెక్టర్ చేశాను, వంశానికి ఒక్కడు, రౌడీ ఇన్స్పెక్టర్, 3 క్రైమ్ అండ్ పనిష్మెంట్ టెంప్లేట్ సినిమాలు కదా. ఇది కూడా ఎందుకు అని చెప్పి నేను తెలియదంటే, ఓ మై గాడ్ ఇది ఒక టెంప్లేట్ కదా. క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనేది హీరో వల్ల అనేది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనే వర్డ్ వాడేవాడు కాదు, దుష్మన్ ప్యాటర్న్ అనేవాడు. దుష్మన్ అనే సినిమా ఉంది, ఓకే, రాజేష్ ఖన్నాది. ఇప్పుడు మనం భాషా టెంప్లెట్ అనేవాడు, దుష్మన్ అనే సినిమా ఉంది. ఓకే, దుష్మన్ అనే సినిమాలో ఒక లారీ డ్రైవరు తాగేసి ఒకరిని గుద్దేస్తాడు. రైట్ గుర్తొచ్చింది, చెప్తారు పరచూరి గారు చెప్తారు. గుద్దేస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళందరూ హేట్ చేస్తారు, నీ వల్లే మా వాళ్ళు చచ్చిపోయారు. అది అతను ఎలా కుటుంబానికి, అది ఫస్ట్ దానికంటే ముందు విశ్వనాథ్ గారు చేశారు నేరమో శిక్ష అని. అది ఎంత గొప్ప సినిమా అంటే విశ్వనాథ్ గారి, అది యాక్చువల్గా రష్యన్ నావెల్ చూడండి, ఎంత దస్టోవ్స్కీ నావెల్ ఎంత జర్నీ చేసిందో కథ, ఒక ఐడియా ఎంత జర్నీ చేసింది. అంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్ అంటే, క్రైమ్ చేసిన వాడికి పనిష్మెంట్ దేనికి ఇస్తారంటే వాడు మారడానికి ఇస్తారు. పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు? వాడు రిమోర్స్కి ఇస్తారు. మామూలుగా పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదన్నది సూక్తి. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. సో వాడు ప్రాయశ్చిత్తం ఏంటి? పశ్చాత్తాపడి చాలు మారిపోయినట్టే. కానీ ఎలా తను చేసిన నష్టాన్ని పూడుస్తాడంటే, తానే ఆ నష్టానికి పూడిక అయ్యాడు, తానే ఆ నష్టానికి రిప్లేస్మెంట్ అయ్యాడు. అది ఎంత గొప్ప ఐడియా అది. అతడు ఇస్ దట్ నేను నా వల్ల ఒక మనిషి పోయాడు, నేను ఆ మనిషిని అవుతా, వాళ్ళకి నేను అది అవుతా. వంశానికి ఒకడు అదే అంత అద్భుతంగా ఉంటుంది ఆ సీన్, అది వంశానికి ఒకడు. సో కమింగ్ బ్యాక్ టు సింహాద్రి దగ్గర ఉన్నాం కాబట్టి ఒకటి చెప్తాను. మనకి 2 రకాల సినిమాలు ఉంటాయండి. ఒక మంచివాడికి చెడ్డవాడికి మధ్య యుద్ధం. మంచివాడికి చెడ్డవాడికి మధ్య యుద్ధం జరిగితే హ్యాపీగా ఆడియన్స్ అందరూ మంచివాడికి గెలవాలిరా, ఫిక్స్గా బేసిక్ హ్యూమన్ టెండెన్సీ, మంచివాడు గెలవాలి. ఈ మంచివాడు గెలవాలి కానీ బలహీనుడు, ఈ మంచివాడు గెలవాలి కానీ బలవంతుడే, కానీ వాడు ఎవడో ఉన్నాడో తెలియదు, వాడు కొండ మీద కోతిలో ఎక్కడో కూర్చున్నాడు.
వీడు కొట్టాలి కొట్టాలి కొట్టాలి, కొట్టాడయ్యా ఆల్రెడీ ఫిక్స్, మన క్లైమాక్స్ తెలుసు మనకి. ఎలా కొట్టాడు, వీడికి వచ్చిన కష్టాలేంటి, వీడు కొట్టకపోతే వచ్చే కష్టాలేంటి, కొట్టేసిన తర్వాత వచ్చే సుఖం ఏంటి. కానీ ఇంకో కథ ఉంది, ఒక మంచివాడికి మధ్య గొడవ. అది ఎంత కష్టం, అది ఎవడి వైపు సైడ్ తీసుకుంటావు నువ్వు? RRR. మంచివాడికి మధ్య గొడవ, అది డ్రామా అంటారు దాన్ని. ముందుదే ఏమంటారంటే రివెంజో యాక్షన్ అంటారు. డ్రామా, ఇద్దరు భార్య భర్త ఉన్నారు, నువ్వు ఎవరు కొట్టేస్తావు? ఎవరికి వేయలేము, కష్టం కదా, నలిగిపోతాం. అన్నదమ్ములు ఉంటారు, ఎవరికి వేస్తాం? తండ్రి కొడుకులు ఉంటారు, ఎవరికి వేస్తాం? ప్రేమికుడు విడిపోయి చెరో పెళ్లి చేసుకుంటారు, ఏవో వాళ్ళ కథలు ఉంటాయి, వాళ్ళిద్దరు కలుస్తారు, ఎవరు కొట్టేస్తావు? ఇది గొప్ప కథలు అవుతాయి. డ్రామటైజ్ చేస్తే కథని, అంటే మంచితనం చెడ్డతనాన్ని కొద్దిగా ఎలాబరేట్గా మాట్లాడుకుంటే, యూ హ్యావ్ యువర్ ఓన్ వ్యాలిడ్ రీజన్స్ టు డూ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ ఎన్ యాక్ట్. I have my own valid reasons to do a certain kind of act. But my act, you are differing with. Your act, I am disagreeing with. అదే డ్రామా. డ్రామా ఎక్కడ వస్తుంది? నేను ఒప్పుకోకపోతే ఒకటి, నీ రీజన్స్ నీకు, నా రీజన్స్ నాకు ఉన్నాయి, ఇద్దరు ఒక అగ్రిమెంట్కి రావడం కథ. అది ఎంత కష్టం. డ్రామా కథలు రాయటం గొప్ప. ఎందుకంటే పాత సినిమాలు మనకు నచ్చుతాయి. కుటుంబం ఉంటుంది, ఇంకో కుటుంబంతో గొడవ అవుతుంది, ఇంకో వ్యక్తితో గొడవ అవుతుంది. ఇప్పుడు సింహాద్రి కంటే గొప్ప డ్రామా ఉందా? మనం అందరం సింగమలాయ్ అని అటేటో మెలికబెట్టిన గొడ్డలు వేసుకుని ఆడి నరికాడు, వీడి నరికాడు, పరిగెత్తాడు. ఆయన వేటూరు గారి పాట ఉంటుంది, ఆంధ్రుల సింహాద్రి వాడు కేరళలో సింగమలై. అది పాడుతుంటే మనకి కళ్యాణ మాలిక్ గారు పాడుతుంటే బాగా అనిపిస్తుంది. దానికి వెనకాల కథ ఏంటి? తన తల్లిదండ్రులు చనిపోతే తన ఇంటికి ఒక కొడుకుని తెచ్చుకుంటాడు, వాళ్ళ కొడుకుని తన ఇంట్లో పెట్టుకుంటాడు ఒక పెద్ద మనిషి. అతను 10 మంది కోసం చంపినా 10 మంది కోసం చచ్చినా పర్వాలేదు అంటాడు. 10 మంది మంచి కోసం ఒకటి చంపినా తప్పులేదు అంటాడు. అది అతను మనసులో పెట్టుకుంటాడు. తను ఎవరిని చంపాల్సి వచ్చిందంటే ఆ పెద్ద మనిషి అల్లుడిని చంపాల్సి వచ్చింది. అయిపోయింది కదా అవలా. ఆ అల్లుడు ఎలాంటి వాడయ్యా డిఫైన్ చేశారు. తన కూతుర్ని లేపుకెళ్ళిపోయిన అల్లుడు, అర్థమైందా? తన కూతురుని లేపుకెళ్ళిపోయిన అల్లుడు, ఆ అల్లుడి మీద కోపం ఉంది. కానీ ఆ అల్లుడు ఎలాంటి పొజిషన్లో చచ్చిపోయాడా అంటే, భార్య చనిపోయి కూతురు ఉన్న అల్లుడు చచ్చిపోయాడు. కానీ ఎలాంటి పరిస్థితి చచ్చిపోయాడు? వాళ్ళు మామగారి దగ్గరకు వద్దాం అనుకుంటున్న టైంలో చచ్చిపోయాడు. రేపు ఇంకో క్షణంలో కలుస్తారు, బతికితే కలిసేసేవాడు మామగారిని. ఆల్ ఈజ్ వెల్ అంటే ఎంత ఎక్స్టెండ్గా తీసుకెళ్ళాడు డ్రామాని. ట్రాజెడీ కదా, భయంకరమైన ట్రాజెడీ కదా అది. అలాంటి చంపితే ఆ అమ్మాయి ఏమో పిచ్చిదైపోయింది. ఆ పిచ్చిదాన్ని తీసుకొచ్చి మనవరాలను పరిచయం చేయలేడు. ఎందుకంటే తన అల్లుడిని చంపేశాడు. ఈ పెద్ద మనిషికి చెప్పలేడు. ఎవర్రా నీ ఇంట్లో ఉన్నదంటే మీ మనవరాలండి అని చెప్పలేడు. అది కదా డ్రామా అంటే. అది ఒక పెంపుడు తండ్రికి పెంపుడు కొడుక్కి మధ్య ఒక ఇండియన్ ఓషన్ క్రియేట్ చేశారు. వాళ్ళిద్దరు కలవడం కదా, మిగతాదంతా పర్వాలా. డెకరేషన్ డెకరేషనే. ఆ డెకరేషన్ మనం చూసి రాజమౌళి లాంటి ఫైట్లు తీయాలండి, రాజమౌళి లాంటి సాంగ్స్ తీయాలండి, రాజమౌళి లాంటి కాస్టింగ్ పెట్టాలి, విలన్ని కొత్త విలన్ని పెట్టాలండి. ఇప్పుడు కొత్త విలన్ ఏ విలన్ని పెట్టినా ఈ కథ రాయాలరా, ఈ కథ రాయాలంటారు. అప్పుడు ఎన్నోసార్లు చెప్పాను ఎగ్జాంపుల్, మళ్ళీ చెప్తాను. పాతాళ భైరవ సినిమా ఎన్టీఆర్ గారు, ఆయనకి ఇడియట్, ఆయనకి అర్జున్ రెడ్డి, అది ఆయనకి శివ, స్టార్ మేక్, ఆయనకి శివ. అయితే దాంట్లో ఎస్వి రంగారావు గారు మాయల మరాఠీ మా యంత్రాలు పెడుతుంటాడు. ఒక రోడ్డు కూడాలి, ఒక సెంటర్లో రామారావులో చూస్తూ ఉంటాడు. అతను అబ్రకదబ్రా ఒక పావురం తెస్తాడు, అబ్రకదబ్రా దాంట్లో బిస్కెట్ తెస్తాడు, అబ్రకదబ్రా అని ఒక కాయ తెస్తాడు. అమ్మా ఆ సంచిలో అబ్రకదబ్రా అంటే మనకు కూడా ఏం కావాలంటే వస్తుంది. ఆ సంచి ఎత్తుకుపోతాడు. సంచి వాడు చెట్టు కింద కూర్చొని అబ్రకదబ్రా ఏం రాద్దు అంటాడు. అప్పుడు వాడు వస్తాడు, అబ్రకదబ్రా సంచిలో లేదు నాలో ఉందిరా. అలా కథ విజయేంద్ర ప్రసాద్ దగ్గర ఉంది. మనం సినిమాలో ఆ హంగుల కోసం చూస్తున్నాం మనం. అందరూ ఆ సత్యతకి వెళ్ళారు. తర్వాత బాహుబలి అండి, అంతకు మించిన డ్రామా ఏంటి? పెంపుడు తల్లి పెంపుడు కొడుకు. ఆ పెంపుడు తల్లి ఎలాంటి తల్లి? సొంత కొడుకు కంటే ఇతన్ని బాగా చూసుకుంటుంది. ఇతను సొంత కొడుకు కంటే ఎక్కువ ఊళ్ళో పడుకుంటాడు. బాహుబలి కానీ ఆవిడ పేరేంటి క్యారెక్టర్ శివగామి పడుకుంటే ఎంత మహాబలుడైనా అమ్మఒడి ఆ లైన్ రాసేవాడే అని.
కథ రాశాడు అది. Yeah. అలాంటి వాడు మిస్అండర్స్టాండింగ్ వల్ల రాజ్యాధికారాన్ని వరకు ఏడుస్తుంది ఆవిడ. నేను వీడిని ఎట్లా 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 ఎలా వదిలేయాలి దీన్ని వదిలేసుకున్నాను. అయినా సరే రాజ్యాంగానికి కట్టుబడిన ఆవిడ. వాళ్ళిద్దరి మధ్య ఎంత డ్రామా, ఎంత అగాధం వచ్చింది. ఆవిడ పోయింది, రాజ్యం పోయింది, మొత్తం కొట్టుకుపోయారు. కానీ ఆ డ్రామా కోసం నిలబడ్డారు. క్యారెక్టర్స్ బిల్డ్ అవుతాయి ఇద్దరు వ్యక్తుల మధ్య. నీ వైపున నిజమైన స్ట్రెంగ్త్, నా వైపు నిజమైన స్ట్రెంగ్త్ ఉంటే క్యారెక్టర్స్ పడతాయండి. మిమ్మల్ని సపోర్ట్ చేసేవాడు ఉంటాడు, నన్ను సపోర్ట్ చేసేవాడు ఉంటాడు, మన ఇద్దరి మధ్య నలిగిపోయేవాడు ఉంటాడు. నారదుడు అనే క్యారెక్టర్ అలాగే పుట్టాడు. ఓకే ఓకే. అన్ని క్యారెక్టర్లకి కనెక్ట్ చేసేవాడు ఒకడు కావాలని చెప్పి నారదుని కనిపెట్టారు. ప్లాట్ డివైస్ బేసికలీ, ప్లాట్ డివైస్, కెటలిస్ట్ అందరిని అన్ని చోట్ల పెట్టారు. అలా అలా క్యారెక్టర్లు పుట్టడానికి డ్రామా ఉండాలి. సో నేను ఇంతకుముందు చెప్పిన హీరో వెళ్ళి విలన్ని కొట్టాడు, విలన్ చచ్చిపోయాడు, ఈ కథ ఎంత పిచ్చి కథ ఉంది ఇప్పుడు దీంతో పోలిస్తే మనం. అసలు అది చాలా వీక్ స్టోరీలో లేదు. డ్రామా ఏంటి, వాట్ ఈస్ డ్రామా? మనం ఏంటంటే ఈ డ్రామా కనిపెట్టడం కష్టం కాబట్టి, ఓ విలన్ సార్, ఆడు మాఫియా సార్, ఆడు లేకపోతే ఆడు ల్యాండ్ మాఫియా సార్, లేకపోతే డ్రగ్స్ సార్, ఆడు ఈ మధ్య కొత్తగా అదొకటి మొదలైంది. ఇంకో 1,00,000 సార్లు తీయండి, ఓకే విత్ ఇట్. డ్రామా ఏంటి, వాడు అలాంటి సార్ హీరోని ఏమో పోలీస్ ఆఫీసర్ సార్, లేకపోతే ఒక కస్టమ్స్ ఆఫీసర్ సార్, లేకపోతే ఇంట్లో ఇంజనీరింగ్ అయిపోయి అల్లరిగా తిరుగుతుంటాడు సార్, వీడు వెళ్ళి ఆయన కొట్టాడు. ఎంత బ్లాండ్గా ఉంది కథ, చెప్తంలోనే ఉంది. ఆ తర్వాత నువ్వు ఎన్ని పాటలు పెట్టు, ఏవో పెట్టు, పూజ హెగ్డేతో ఐటమ్ సాంగ్ పెట్టు, లేకపోతే విక్రమ్ ఎవరు పీటర్ హిన్తో ఫైట్లు పెట్టు, బట్ వాట్ ఈస్ ఇట్ క్యారింగ్ డ్రామా? ఇప్పుడు మనం చెప్పుకున్న సినిమాలు డ్రామా. బొమ్మరిల్లు ఉంది, బొమ్మరిలో విలన్ ఉన్నాడా? లేడు. అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, తండ్రి కొడుకుల మధ్య కథ. తనికల్ల పర్ని లైక్ ద ఫాదర్ ఆఫ్ ద పర్సన్, ద గర్ల్ దట్ హీస్ ఎంగేజ్ టు, అందరూ మంచోళ్ళు. ఆ అమ్మాయి కూడా మంచి అమ్మాయి, మంచి అమ్మాయి. ఎవరితో అయితే ఎంగేజ్మెంట్ అందరూ మంచోళ్ళే. ఓకే అంటుంది అమ్మాయి, సరే అంటుంది. ఎంత బంగారం అది, ఎంత డ్రామా అది. ఆ డ్రామాను పట్టుకోవాలి. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఉంది, ఆ కథ ఎవడో ఎలా చెప్పాడో, విన్నవాడికి ఎలా అర్థమైందో, ఎలా తీశారో, ఆ కథ చూసి ఎలా హిట్ చేశారో నోటుతో చెప్పగలరా సినిమా? సార్ శ్రీకాంత్ ఉంటుంది సార్ ఆ సినిమాకి. అసలు దాంట్లో ఎమోషన్ ఉంది, దాంట్లో అన్నదమ్ములు ఉన్నారు, దాంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు, దాంట్లో పెంపుడు మరదలు ఉంది. ఎంత యునీక్గా ఉంది ఆ ఫ్యామిలీ. ఇవేమీ కాకుండా వీళ్ళని వదిలేసి వీళ్ళని హీనంగా చూస్తున్న మేనమా ఉన్నాడు, ఆవిడకు కూతురు ఏడ్చింది. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న కొడుకున్నాడు, ఒక సర్దుకుపోయే కొడుకున్నాడు, స్ట్రీట్ స్మార్ట్, ఒక రిడక్టెంట్ కొడుకు. అట్లాంటి ఆ ఎమోషన్ ఇప్పుడు ఏ సీన్ తీసినా ఆడతాయి. ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ గ్రేట్ సీన్స్ అనిపిస్తుంది, ఒక ఫ్లో, స్క్రీన్ ప్లే. ఎందుకంటే ఆ డైరెక్టరు జీవితంలోంచి ఎమోషన్ పట్టుకొచ్చాడు, అది గొప్ప కథ. అది అలా మనం డ్రామా పట్టుకుంటే పెద్ద పెద్ద హిట్స్, బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ మనం తీసుకుంటానంటే అవి 3 గంటలు ఉంటాయి సినిమాలు. 90% ఆఫ్ ద ఫిలిమ్స్ ఆర్ 250 నుంచి 245 నుంచి 3 మధ్యలో ఉంటాయి. షోలే, బాహుబలి ఇప్పుడు ఆడుతున్న దూరంగారు. ఎందుకంటే వాడు అంత గొప్ప ఎమోషన్ రాశాడు, ఆ ఎమోషన్ ఎంతసేపు అయినా అంత డ్రామా అని పెట్టాడు వాడు. ఆఫ్టర్ ఆల్ బట్ దురంధర్ టార్గెట్ ఏంటి, వెళ్ళి ముషర్రఫ్ని చంపమనో నవాజ్ షరీఫ్ని చంపమనో కాదు, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి బతుకు. అక్కడికి వెళ్ళి బతుకు అంటే ఒక వాటర్ గ్లాస్ ఉందనుకోండి, ఒక ట్యాబ్లెట్ ఉంది, ఆ ట్యాబ్లెట్ని వాటర్ గ్లాస్లో వేసాం, అలా చూస్తూ ఉంటే ఆ ట్యాబ్లెట్ కరిగిపోయి మాలిక్యూల్స్ అయిపోయి వాటర్ మొత్తం నిండిపోతుంది. దురంధర్ అలాంటి ట్యాబ్లెట్ లాంటివి. ప్రతి వాటర్ మాలిక్యూల్కి ఈ ట్యాబ్లెట్ మాలిక్యూల్కి రిలేషన్ ఉంటుంది, బాండ్. ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఉంటే అన్ని మాలిక్యూల్స్గా మారిపోవాలి ఈ ట్యాబ్లెట్. దురంధర్ కదా అదే. ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి, అన్ని క్యారెక్టర్స్తోనూ. ఇప్పుడు రెహమాన్ దకాయితీతో అతను ఒక రిలేషను, ఉజ్బెయిన్తో ఒక రిలేషను, రెహమాన్ దకాయితీ వైఫ్తో ఒక రిలేషను, బలూచ్ గాడితో ఒక రిలేషను, సంజయ్ దత్తో రిలేషను, పప్పు వాడు అర్షద్ పప్పుతో అందరితో ఇంటరాక్ట్ అవుతాడు కదా. సో ఎంత కథ రాయాలి, ఎవ్రీ క్యారెక్టర్ స్ట్రెంగ్త్. క్యారెక్టర్ తయారు చేసాం అనుకోండి, ఆ క్యారెక్టర్ ఇంటరాక్షన్, నీ క్యారెక్టర్ ఫిక్స్, హీరో క్యారెక్టర్ ఫిక్స్, ఈ క్యారెక్టర్లు తయారు. రామ్ గోపాల్ వర్మని ఎందుకు ఆదిత్యధార్ గౌరవిస్తాడు అంటే ఆర్జీవి ఈజ్ ఏ మాస్టర్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టర్స్. ఆయన కథలు పెద్ద గొప్ప కథలేం కాదు, క్యారెక్టర్స్ తయారు. నానాజీ, భవానీ ఎందుకు గుర్తుంటాయి ఎప్పటికీ మనం.
ఎంక్వైరీ కనిపిస్తుంది. ఎంక్వైరీ అంటాడు సాంక్షన్. ఎందుకు ఇప్పుడు గుర్తుంది, భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అని ఒక క్యారెక్టర్స్ తయారు చేస్తాడు ఆయన. ఒక సత్య కంపెనీ, సర్కార్, మీకు మాత్రమే లెజెండ్ కదా ఇప్పటికీ. అసలు ఎందుకు క్యారెక్టర్స్ తయారు చేస్తాడంటే ఆయన ప్రపంచాన్ని చదువుకున్నాడు ఆయన, మనుషులను చదువుకున్నాడు ఆయన. సో ఆదిత్యధార కూడా చాలామంది రీసెర్చ్, చదువుకోవడం అంటే రీసెర్చ్ చేయి. నువ్వేమి పుట్టుతుంటేనే నువ్వు వేదవ్యాసంలో పుట్టాం కదా, రీసెర్చ్ చేయాలి. అందుకని అలసిపోకూడదు అనేది. క్యారెక్టర్స్ని తయారు చేయడం అలసిపోతాం. 4 క్యారెక్టర్లు పెట్టుకుందాం అండి చాలా. అనవసరంగా బడ్జెట్ సార్, అనవసరంగా వాళ్ళందరినీ అకామిడేట్ చేయి. లెంగ్త్ పెరిగిపోతుంది. ఇన్ని క్యారెక్టర్లు పెడితే లెంగ్త్ పెరిగిపోతుంది. లెంగ్త్ పెరిగితే బడ్జెట్ పెరిగిపోతుంది. బడ్జెట్ పెరిగిపోతే రకరకాల ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ సొల్లు రీజన్స్. క్యారెక్టర్లు తయారు చేయలేక బద్ధకానికి పెట్టుకునే రీజన్స్. సీను వైట్ల గారు, గోపీమోహన్, కోన వెంకట కాంబినేషన్లో ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి సినిమాలో, ఎన్ని క్యారెక్టర్లు. ఐ వాంట్ టు అసలు మీ గోపీమోహన్ గారు పరిచయం మాట్లాడాను ఆయనతో. గోపీమోహన్ ఈజ్ ఎ మాస్టర్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తాడు అతను. ఆ పడుకుని నెమ్మదిగా ఆలోచన క్యారెక్టర్ అంటాడు. అది ఉంటుంది కదా, అది అలా క్యారెక్టర్స్ తయారు చేయటం అంటే నిజమైన రైటింగ్. దర్ ఇస్ అండర్స్టాండింగ్ అండ్ యూ హ్యావ్ టు వాచ్ లైఫ్ ఇన్ ఎ బర్డ్ వ్యూ. మనం వాళ్ళతో పాటు ఉంటే మనం కూడా డిజాల్వ్ అయిపోతాం. దూరం నుంచి చూస్తే భలే. రామ్ వెంకట్ శ్రీధర్, ఇతను నేను ఇట్లా గమనించి, నేను మీతో ఎమోషన్ లేకుండా భలే వెరైటీ అవుతాను, మాట్లాడటం వెరైటీ, ఇలాంటి పెడదాం సినిమాలో. అదేంటి, నేను మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, నేను మిమ్మల్ని చూసి నేను అబ్జర్వ్ చేసి చేయడం. నేను మీతో ఫ్రెండ్లీగా ఉండి రోజు కాఫీలు టీ తాగాను అనుకోండి, నేను ఇన్సెన్సిటివ్. As a writer, I should be sensitive enough to inspire it. And Ram Gopal Verma is such a genius, and Aditya Dhar has done it. Coming back to what I'm saying, క్యారెక్టర్స్ని తయారు చేయాలి. క్యారెక్టర్స్ని తయారు చేస్తే అవే కథలు రాసుకుంటాయి. అది ఇంటెంట్ కూడా ఉన్నట్టు మనకు అనిపించట్లేదు. నేను రీసెంట్గా మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే, దురంధర్లో అట్లా ఎట్లా బ్రో 15 క్యారెక్టర్లు ఉంటే 15 క్యారెక్టర్లు ఎట్లా బాగున్నాయి అంటే కదా, అంటే 15 క్యారెక్టర్లు యాక్చువల్లీ బాగుండాలి కదా అన్నాడు. అంటే సడన్ లెవెల్స్లీ అవును కదా, మనం చూసే ప్రతి సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ బాగా ఉంటుందేమో, లేకపోతే ఒక విలన్ క్యారెక్టర్ తప్ప ఇంకా ఏ క్యారెక్టర్ రిజిస్టర్ కూడా అవ్వదు. హీ సేయింగ్ యాక్చువల్లీ ప్రతి క్యారెక్టర్ బాగుండాలి కదా సినిమాలో, ఎందుకు ఉండకూడదు? దట్స్ వేర్ కార్పొరేట్ అగైన్ కమ్ ఇన్ ప్లేస్. దే విల్ ఆస్క్ యూ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్క్ ఆఫ్ ద క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్. ఓకే, అది క్రియేటివే కదా మరి. వాడు వెనక క్రియేటివ్ పనికిరాదండి అంటే ఇట్లాగే ఉంటుంది. వాడు ఎక్కడి నుంచో వస్తారు, ఈ క్యారెక్టర్ ఏంటి సార్, దీని వెనకాల స్టోరీ ఏంటి, రెహమాన్ డకాయత్ ఎక్కడ పుట్టాడు సార్ అంటే అండి అదే సార్ కనుక్కుందాం సార్. లెట్ us అండర్స్టాండ్ ద క్యారెక్టర్. వాడు బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాడి మాట ఏంటి, వాడి తీరేంటి, ఇది పేపర్లో ఉండక్కర్లా. నువ్వు వాళ్ళకి చెప్తే క్వశ్చన్ అడగరు. నువ్వు వాళ్ళకి చెప్పేసావు అనుకోండి, క్వశ్చన్ అడగరు. చెప్పకపోతే అడుగుతారు ఇది క్యారెక్టర్ ఏంటి అని. యాక్చువల్లీ స్క్రిప్ట్ రైటింగ్లో ఒక భాగం పూరి జగన్నాథ్ గారి దగ్గర ఒక షీట్ ఉంది, క్యారెక్టర్ షీట్. ఎప్పుడో నాకు ఈడియట్ తర్వాత చాలా రోజులు ఆయన ఈడియట్ నుంచి వర్క్ చేశాడు. హీరో పేరు, అతని ఊరు, అతని ఆహారపు అలవాట్లు, అతను వేసుకునే బట్టల స్టైలు, అతనికి తెలిసిన భాషలు, అతను రైట్ హ్యాండెడా లెఫ్ట్ హ్యాండెడా, తండ్రితో అతని రిలేషను, తల్లితో అతను ఇన్ని చేస్తే క్యారెక్టర్ పుట్టదా? ఖచ్చితంగా పుడుతుంది. అవి మనకు చేయడానికి బద్ధకం. చెప్పాక ఫస్ట్ డైలాగ్ నేను చెప్పింది, వీఆర్ లేజీ, వీఆర్ గివింగ్ అప్, వీఆర్ డ్రైన్డ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్. మన మీద టైం కూడా పడుతుంటుంది. ఎంతకాలం టైం పడుతుంది. ప్రొడ్యూసర్ ఏంటంటే స్టార్ట్ చేయరా అంటాడు, హీరో ఏమైనా స్టార్ట్ చేయవా అంటాడు, ఫైనాన్షియల్ స్టార్ట్ చేయించండి సార్ సినిమా అంటారు. చుట్టుపక్కల నా బొట్టాడు వచ్చి నీ బొట్టాడు వచ్చి ఏం బ్రదర్ ఎప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తుంటే అవన్నీ తట్టుకుని రాయాలి. అవన్నీ తట్టుకుని రాయాలి, బద్దకించకుండా రాయాలి. అలా రాస్తేనే ఒక రాజమౌళి, ఒక సుకుమారు, ఒక ప్రశాంత్ నీలు, లేకపోతే లోకేష్ కనకరాజ్. చూడండి ఎన్ని క్యారెక్టర్లు లోకేష్ కనకరాజ్ సినిమాలో. వెదర్ సమ్ ల్యాండ్ ప్రాపర్లీ, సమ్ వోంట్ ల్యాండ్ ప్రాపర్లీ, బట్ ఎవ్రీ క్యారెక్టర్ ల్యాండ్ అయితే అది దురంధరం. స్టోరీ ఈజ్ అబౌట్ జర్నీ ఆఫ్ సర్టన్ క్యారెక్టర్స్. అంతే. హౌ మెనీ ఎవర్ క్యారెక్టర్స్ యూ మేక్ ఫార్మ్స్ ద బెస్ట్ స్టోరీ. రెండు విషయాలు సార్ ఇక్కడ. ఇది ఎవరన్నా అఫెండ్ అవుతారేమో రైటర్స్ కానీ చూస్తే, జనరల్గా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు అంటే పిచ్చాపట్టి జనరల్గా మాట్లాడుకుంటుంటాం కదా, ఇన్ఫార్మల్ సెట్టింగ్లో చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఫ్రెండ్ అన్నాడు, నాకు కూడా అనిపించింది, అరే మన చిన్నప్పుడు చూసే సినిమాలన్నీ వీళ్ళు ఫారెన్ సినిమాలు డివిడీలు అవి చూసి లేపేసే వాళ్ళేమో, అందుకని బాగుండేవేమో సీన్లు సినిమాలు.
ఇప్పుడు చేయలేరు కదా, ఇప్పుడు ప్లేజర్ ఇప్పుడు దొరికిపోతారు కదా, ఇప్పుడు ఈజీలీ ఒక్క సీన్ అది ఎక్కడ పాత 1950s బ్లాక్ అండ్ వైట్ నుంచి లేపినా కూడా ఇప్పుడు దొరికిపోతారు కదా. అందుకని ఇప్పుడు సొంతంగా ఇది వాడి రాయాల్సి వస్తుందేమో, అందుకని అక్కడ తెలిసిపోతుందేమో ఆ క్వాలిటీ డిఫరెన్స్ అని. ఐ డోంట్ నో, అండర్స్టాండ్. ఇప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా ఆ ప్లాగరిజం అనేది చాలా ఇట్స్ అ వెరీ వేగ్ వర్డ్. ఇప్పుడు మనం క్రియేటివ్ చేసాం. రామగోపాల్ వర్మ గారు చెప్పాడు, క్రియేటివిటీ ఈజ్ నథింగ్ బట్ హైడింగ్ యువర్ ఫ్రమ్ వేర్ యువర్ కాపీయింగ్ ఫ్రమ్. ఇప్పుడు చాలా సినిమాల నుంచి మనం చాలా కాపీ కొడతాం అనేది ఆపరేషనల్ టర్మ్ అయితే, ఏం కాపీ కొడతాం? డైలాగ్ కాపీ కొడతామా, సీన్ కాపీ కొడతామా, వాడు వేసుకునే బట్టలు కాపీ కొడతామా, వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాపీ కొడతామా, లేకపోతే ఫైట్ కాపీ కొడతామా, డ్యాన్స్ స్టెప్ కాపీ కొడతామా? ఇవి ఏవి కాపీ కొట్టినా నాకు ఓకే. లేకపోతే కథ కాపీ కొడతామా, నాకు ఓకే. ఎందుకంటే ఇవేమి చేసినా సరే అది అది ఆ సినిమా అవ్వదు. అది ఇన్స్పిరేషనో లేకపోతే దాన్ని చూసి మనం దాన్ని రిక్రియేట్ చేసుకోవటం. చాలామంది క్రియేటర్స్ కాదు, రిక్రియేటర్స్ అన్నారు. కృష్ణవంశీ గారు మీరందరూ క్రియేటర్స్ కాదు, రిక్రియేటర్స్ అంటుంటాడు చాలామందిని. అయితే ఇన్స్పైర్ అవ్వాల్సింది ఎమోషన్కి. అది ఎవడు కాపీ అని తెలీదు. ఇప్పుడు అర్జున్ రెడ్డి దేవదాస్ ఎవరికైనా తెలుసా? ఇన్స్పైర్ అయింది, ఎమోషన్కి ఇన్స్పైర్ అయ్యాడు ఆయన. నాగేశ్వరరావు గారు లాఠీకో, సావిత్రి పాటలకో, వాటి కోసం కాదు. ఇప్పుడు నేను మీ బట్టలు వేసుకోవడం వల్ల, మీ కళ్ళజోడు పెట్టుకోవడం, మీ వాచి పెట్టుకోవడం, నేను రామ్ వెంకట శ్రీకర్ నవ్వను. నేను మీ ఆలోచన విధానాన్ని అనుసరిస్తే రామ్ వెంకట శ్రీకర్ నవ్వుతా. సర్కార్లో డైలాగ్ ఉంటుంది, సుభాష్ నాగరిక్ ఆద్మీ హే బర్ సర్కార్ ఎక్ సోచ్ అని. సోచ్గా మనం ఇన్స్పైర్ అవ్వాలండి. ఎందుకు లేకపోతే మా ఫ్రెండ్స్ చాలామంది ఇళ్లలో ర్యాకులు డివిడీలు ఉంటాయి, మీరు చూసుంటారు చాలాసార్లు. నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే డివిడీ, సార్ ఈ ఫ్రేమ్ చాలా బాగుంది, ఇటు పెడదామంటే ఎయిట్ అవుతుంది, ఇది కనిపించకుండా పెట్టు, వేరే వైపు ఫ్రేమ్. డివిడీలు ఉంటాయి, అవన్నీ ఒక పుస్తకంలో పెట్టుకోవచ్చు. అసలు ఇప్పుడైతే హార్డ్ డిస్క్లో పెట్టుకోవచ్చు. మా వాడి హార్డ్ డిస్క్లో 1000 సినిమాలు ఉంటాయి. అసలు టీవీ పెడితే ఇప్పుడు మనం చచ్చిపోయేదాకా చూడొచ్చు, అంత కంటెంట్ ఉంది కదా. నెక్స్ట్ జన్మలో కూడా కొత్త వచ్చేస్తాయి, అంత ఉంది. సరిపోదు అసలు, ఈ జన్మ సరిపోదు. ఇది కాక మా బుక్ లైబ్రరీ ఉంది నాకు, పెద్ద లైబ్రరీ. అంటే బుక్స్ ఉన్నాయి. సినిమాల్లోంచి కాపీ కొట్టడం అనేది లేజియెస్ట్ ఫామ్. బుక్స్ నుంచి కొడుతున్నారేమో, బుక్స్ చదవం కాబట్టి పెద్ద తెలియదు. కొట్టొచ్చండి. నువ్వు చాలా గొప్ప కథల్లో ఒక ప్రాబ్లమ్ని కాపీ కొడితే అది ఏమవుతుంది? ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి మీ జీవితం బయోపిక్ చెప్పారు, నాకు మీరు బయోగ్రఫీ చెప్పారు. దాంట్లో ఒక ఇన్సిడెంట్ ఎంత ఫీల్ అయి ఉంటాడు రామ్ వెంకట్ అక్కడ, దాని మీద కథ చేద్దాం రా, అది కాపీ కొట్టినట్టు కాదు, ఇన్స్పైర్. సో ఎమోషన్ని కనుక మనం కనెక్ట్ అయితే, అది పుస్తకంలోంచో, జీవితంలో నుంచో, పేపర్ న్యూస్ ఐటంలోంచో, వేరే సినిమాలోంచో, వైడ్ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హిట్టింగ్ అస్ ఎవ్రీ డే. వే2 న్యూస్ ఎలా వెళ్తుంటే లక్షలాది ఇన్స్టాట్స్, వే2 న్యూస్లో ఎంత వస్తుంది న్యూస్. ఏదో న్యూస్తో ఇన్స్పైర్ అవ్వచ్చు కదా, సెన్సిటివ్గా ఉండాలని చెప్పింది నాకు. రైటర్ హ్యాస్ టు బి సెన్సిటివ్. బట్ సినిమాలు ఏంటంటే ఈజీ, బద్ధకం. అది సినిమా చూసి అది యాస్టీస్ పెట్టేయటం చాలామంది చేస్తారు. అది మహేష్ భట్ సినిమాలు అన్నీ కాపీలే. మహేష్ భట్ సినిమాలు అన్నీ తెలియదు. అప్పుడు ప్రియదర్శన్ గారి సినిమాలు సగం కాపీలు. నిర్ణయం అనే సినిమా ఉంది నాగార్జున గారు, అది స్టేక్అవుట్ అని ఇంగ్లీష్ పిక్చర్. అది నేను అవేమో చిన్నప్పుడు విజయవాడ లీలామాల ప్యాకేజ్లో చూసేసి ఆ తర్వాత వెళ్ళా థియేటర్కి. మన సినిమా ఆ ఇంగ్లీష్ సినిమాలో ఇదే ఉందండి, అదే భలే ఉందంటే అప్పుడు కాపీ అని తెలియదు మనకి. ఇది ఇలాగే ఇంకోచోట చూసా అని అనుకునేవాడు చిన్నప్పుడు. తెలియదు కదా కాపీ అని. ఆ తర్వాత తెలిసింది ఎన్నెన్ని కాపీలు కొడతారు. కాపీలు చేయటం సహజం, బట్ ఎమోషనల్గా కాపీ కొడితే అది గొప్ప కథ. లేకపోతే ఆడమండి సినిమా. కాపీ కొట్టిన మాత్రం ఆడదాను. అది ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కాపీ అనేది. సరే ఈ సినిమా యాస్టిస్ చేస్తాను సార్, హీరో హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, ఉంటే హ్యాపీ. ఎందుకంటే ఏదో ఒకటి తెస్తాడు, వీడు సొంత తెలివితేటలు వాడరా, ఏదో ఉన్నది తెలివితేటలు. ఇప్పుడు డైరెక్టర్ కాపీ కొడితే ఏమంటారు, వీడు సొంత తెలివితేటలు వాడలేదండి, ఏదో చూసి చేస్తున్నాడు. అది ఎంత ఇన్సల్ట్.
రామ్ వెంకట శ్రీకర్ వచ్చి నేను గాడ్ ఫాదర్ సినిమా తీస్తానండి అంటే అమ్మయ్యా వీడు మళ్ళీ ఆడు సొంత కథ రాస్తాడేమో అనుకున్నా. అంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అదే. అండ్ దే డోంట్ నో దట్ ఇట్స్ ఇన్సల్ట్, దే టేక్ ఇట్ యాజ్ ఏ గో హెడ్. నమ్మకం లేక నీ మీద నువ్వు రీమేకో అది చేస్తానంటే అది మంచి మేకర్ సార్, కథలు రాయటం రాదు, మంచి క్యాసెట్ తీసి చూస్తారండి అంటారు. అది నాకు అర్థమే కాదు సార్. అది మంచి మేకర్. మీరు సినిమాలు ఏవి ఫెయిల్ అయినవన్నీ కథ లెవెల్లో ఫెయిల్ అయ్యాయి, కానీ మీరు మంచి మేకర్ అండి అంటుంటారు. అది ఎట్లా? మేకర్ అంటేనే కథను బాగా చెప్పేవాడని కదా. అదే అదే కథ అసలు వాడు చెప్పే కథలో కథ ఉందో లేదో తెలుసుకునేవాడు మేకర్. ఇది లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చిందనమాట. ఆ సినిమా చాలామంది జనాలకి తెలిసి కూడా ఉండదు, ఇగ్నోర్ చేశారు జనాలు. ఆ సినిమా సక్సెస్ మీట్ జరుగుతుంది. సక్సెస్ మీట్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో, లాస్ట్ సమ్మర్ 1 year అయిపోయింది. సక్సెస్ మీట్ జరుగుతుంటే ఆ సక్సెస్ మీట్ నేను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. అసలు ఈ సినిమాకి సక్సెస్ మీట్ చేయడం అంటే, మళ్ళీ సక్సెస్ మీట్లో వాళ్ళందరూ రివ్యూర్ ఓకే ఓకే పబ్లిసిటీ ఎక్కువ సిస్టంలో అదొక ఐటమ్. అందరూ రివ్యూవర్లను తిడుతున్నారు. చెప్పేవాళ్ళు కూడా అసలు చెత్త రివ్యూస్, మౌత్ టాక్ని కూడా అవాయిడ్ చేయండి, మీరు వెళ్ళి సినిమా చూడండి అంటున్నారు. ఆ మౌత్ టాక్ని కూడా చేసేయాలంటే ఇగ్నోర్, నెగిటివ్గా ఉంది అదంతా ఇగ్నోర్ చేయండి, మీరు వెళ్ళి సినిమా చూడండి అంటున్నారు. నేను ఈ క్లిప్ స్క్రీన్ రికార్డ్ చేసి జీవి గారికి పంపించా. జీవి గారికి అంటే ఎవరితో ఒకరితో కోపం బాధ చెప్పుకోవాలి కదా. ఏంటి సార్ వీళ్ళు ఇంత, అసలు ఇంత డెల్యూషన్ ఏంటి అసలు? ఈ సినిమా ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద ఇయర్, దీనికి ఇట్లా మాట్లాడడం ఏంటి అంటే, ఆయన నాకు ఒక విషయం చెప్పారు. రామ్, అసలు ఈ సినిమా తీసింది ఆడియన్స్ కోసమే కాదు. ఈ సినిమా తీసింది అతనికి ఏదో ఈ సో అండ్ సో డేట్స్ ఉన్నాయి, ఆ యాక్ట్రెస్ ఎవరు అంటే ఈ ఓటీటీ అనేది ఇంత అమ్మే కొనుక్కుంటుంది, అదో ఇంధనం ఇళ్ళు లాగా ఒక పథకం అది. సో దీంట్లో ఆడియన్స్ రోలే లేదు దీంట్లో. అసలు ఆడియన్స్ ఎవరు చూడని కూడా చూడలే సినిమా. సో నాకు మై పాయింట్ ఇస్, వై ఆర్ యూ మేకింగ్ దీస్ ఫిల్మ్స్? చెప్పాడు కదా ఆయన, అదే ఆయన చెప్పినప్పుడు నాకు మైండ్ పోయింది. అంటే ఈ హోల్ ఈక్వేషన్ లో ఆడియన్స్ లేరా అసలు, మరి ఎందుకు తీశారు సినిమా అని. అందుకే ఎందుకంటే ఆన్సర్ ఇట్స్ ఫైన్, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ ఫైన్. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ ఎ లాట్ ఆఫ్ అదర్ రీజన్స్. మీరేంటంటే ఇంకా యంగ్ మ్యాన్, యూఆర్ స్టిల్ ఆన్ ద పెడెస్ట్రియల్ ఆఫ్ a threshold where at one side it's industry and other side audience. మీరు ఇంకా పూర్తిగా ఇండస్ట్రీలోకి రాలా. ఐ డోంట్ వాంట్ టు. మీరు ఇంకా పూర్తిగా పరిపక్వత చెందిన రాటు తేలలా. ఇంకా యు ఆర్ స్టిల్ సినిమా లవర్, యు గెట్ ఎమోటెడ్, యు ఫీల్ ఎమోటెడ్, యు ఫీల్ యాంగ్స్ట్, యు ఫీల్ ద హుర్రే, ఎవ్రీథింగ్, యు డూ ఎవ్రీథింగ్. అది లోపలికి వచ్చేస్తే ఇప్పుడు ఆయన పెద్ద మనిషి కాబట్టి, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి, జీవి గారు ఎందుకు రావట్లేదు అన్న ప్రశ్న. ఈజ్ రియలైజ్డ్ సోల్. ఆయన అందులో దూకేశాడు కాబట్టి ఫోన్లో ఏదో పాపం కింద మీద పడుతున్నారులే అనుకోవచ్చు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్ విచ్ వీ డోంట్ నో. సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అనే రీజన్ మనల్ని బతికించడానికి మాత్రం కాదు. మనం అనుకుంటాం సూర్యుడు వచ్చేది మన కోసం, వాడేదో తిరుగుతుంటాడు, మనమేదో తిరుగుతుంటాం. అంటే నేను 200 ఎంతో పెట్టి ఉదయాన్నే ర్యాపిడో బైక్ వేసి థియేటర్కి వెళ్ళి చూసిన నాకు ఆ సినిమా అంత వరస్ట్గా ఉండి బయటకు వచ్చి 2 రోజుల తర్వాత సక్సెస్ మీట్లో వాళ్ళు రివ్యూస్ని మౌత్ టాకర్ కూడా తిరుగుతుంటాయి. ఇంకా ఏం చేయాలి అది. బట్ ఇప్పుడు రివ్యూ రైటర్స్ ని కూడా స్టేజ్ మీద పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడి సో ఎవ్రీథింగ్. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన సినిమాది కథా స్క్రీన్ పబ్లిసిటీ చూసారు పాట, అవన్నీ చేస్తాం, అవన్నీ చేస్తారు కదా. అదే ఇప్పుడు సినిమా బాగుంది అంటే రివ్యూవర్లను స్టేజ్ మీద పిలిచి మాట్లాడేది ఉన్నాయి, సినిమా రాలేదంటే వాళ్ళని తింటే ఇట్స్ ఆల్ ఓకే. బట్ ఇప్పుడు ఇంత ప్రొడక్టివ్గా ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది కదా సార్, ఇది వీఆర్ జస్ట్ బీయింగ్ అవుట్ సైడర్స్ హియర్, ఆబ్జెక్టివ్గా మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ సినిమా కథ డిస్కషన్ అనేది ఎలా జరుగుతుంది? ఇంత దీనికంటే ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా, ఉండాలనుకుంటున్నాను. ఓకే, అంటే జరుగుతుంది చాలాసార్లు. అదే చెప్పే కదా, పెట్టి సర్దేటప్పుడు అన్నీ పెట్టుకుంటాం, చివరికి చోటు లేకపోతే కొన్ని తీసేస్తాం, ఆ కొన్నిట్లో అప్పుడు కథ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు తెలియని వాళ్ళే కదా డైరెక్టర్లు, అందరూ మాట్లాడడం చాలా సెన్సిబుల్గా మాట్లాడతారు సార్. అందరూ సెన్సిబుల్గా మాట్లాడతారు. ఇప్పుడు మీకు కెమెరా ఇచ్చేదా మీరు సెన్సిబులే. ఖాలిద్ మహమ్మద్ ఉన్నాడు, ఫిజా, ఆ తర్వాత ఇంకో పులిహోర, ఆ తర్వాత ఇంకో పులిహోర తీసాడు కదా ఆయన. అదే కెమెరా ఇచ్చేదాకా మనందరం
ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ అదర్స్ ఫిల్మ్స్ ఎక్సెప్ట్ అస్. మన దగ్గరకు వచ్చేటప్పటికే సర్దుకుంటాం. సో వాట్ హ్యాపెన్ సార్? లాట్ ఆఫ్ ఐ హావ్ సీన్ యువర్ ఇంటర్వ్యూస్, మీ పాత ఇంటర్వ్యూస్ కూడా నేను చూసా. వాట్ వెంట్ కాంప్రమైజ్ అవుతాం, చాలాసార్లు కాంప్రమైజ్ అవుతాం, అలసిపోతాం. అందుకు నేను ఇంతకాలం తర్వాత తెలుసుకుంది ఏంటంటే మనం అలసిపోవడం వల్ల ఫ్లాప్లు వస్తాయి. ఓకే, ఫైట్ చేయాలి చేయాలంటే కన్విన్స్ చేయాలి. ఫైట్ ఈజ్ నాట్ ద వర్డ్, కన్విన్స్ చేయాలి. ఫైట్ ఈజ్ ఎ వీక్నెస్. వెన్ యూఆర్ ఫైటింగ్ విత్ సమ్మన్, యు ఆర్ నాట్ కన్విన్సింగ్ ద అదర్ పర్సన్ విత్ యువర్ లాజిక్. You are either mondi or you are vehemently opposing what you want. So blindly. Right. That's not right. But convincing needs a lot of strength, endurance and patience. అది డెవలప్ చేసుకోవాలి మనుషులు. అది ఒప్పించారు. రాజమౌళి గారు మగధీర తీసినప్పుడు అంతకుముందు ఆ హీరోది రామ్ చరణ్ గారిది 25 లక్షల కోట్లు కలెక్ట్ చేసింది చిరుత. 38 కోట్లు ఖర్చు పెట్టి తీసాడు. ఇది హీరోకి అంత యంగ్ హీరో రామ్ చరణ్ పెద్ద హిట్ కొట్టిన ఒక నెక్స్ట్ పిక్చర్ ఆరెంజ్ సినిమాకి భాస్కర్ నాగబాబు గారు వెయిటింగ్ డేట్ల కోసం తను తీస్తూనే ఉన్నాడు. ఎలా కన్విన్స్ చేశాడు? గీతా ఆర్ట్స్ అరవింద్ గారిని. అరవింద్ గారు ఇస్ వెరీ డిసిప్లిన్ ప్రొడ్యూసర్. బట్ హౌ డిడ్ హీ కన్విన్స్ అరవింద్ గారు విత్ హిస్ విజన్? హౌ డిడ్ హీ మేక్ రామ్ చరణ్ అండర్స్టాండ్ దట్ ఈస్ మేకింగ్ ఏ కైండ్ ఆఫ్ ఫిలిం అండ్ హీ హ్యాస్ టు వెయిట్ అండ్ అలాట్ మోర్ డేట్స్? How did he convince the buyer? How did the buyers got convinced to put more money into this kind of an idea? అది ఓపిక కావాలి, అలిసిపోకూడదు. సరే అమ్మా ఇవ్వట్లేదా ప్రొడ్యూసరు, సరే తీసేద్దాం రా, ఇది ఉన్నది పెట్టండి కాదు సార్, ఇది దీనికోసం కావాలి సార్, ఇది వస్తే దీని యొక్క రిజల్ట్ ఇది ఉంటుంది, దీని యొక్క విజన్ ఎలా ఉంటుంది, దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, దీని అంతా మొత్తం చెప్పాలి. ఓపిక కావాలి, ఓపిక కావాలి. అది లేకపోతే అయిపోతుంది, వెళ్ళిపోతాం నెక్స్ట్. ఇంకెంతకాలం అలసట వచ్చామా అవుట్. అలసట ఉండకూడదు, స్ట్రెంగ్త్ ఉండాలి. దాన్ని మనం సైకలాజికల్గా డెవలప్ అవ్వాలి. సైకలాజికల్గా ఎప్పుడు డెవలప్ అవుతామంటే మనం మంచి నాలెడ్జ్ ఉంటే డెవలప్ అవుతాం. నిండు కుండ తొణకదు అంటారు. నిండు కుండ ఎందుకు తొడదు? నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఉండాలి మనకి. చాలా చదువుకుని, కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది అది, కొంతమందికి 2 ఫ్లాపుల తర్వాత వస్తుంది, కొంతమంది 2 హిట్ల తర్వాత వస్తుంది, కొంతమందికి వయసు అయిపోయాక వస్తుంది, ఉపయోగం లేదు. ఆ బ్యాలెన్స్ ఉంటే కన్విన్స్ చేసే కెపాసిటీని డెవలప్ చేసుకుంటే వీఆర్ సెల్లింగ్ అన్ ఐడియా టు ద ప్రొడ్యూసర్, వీఆర్ సెల్లింగ్ అన్ ఐడియా టు ఏ హీరో, వీఆర్ సెల్లింగ్ అన్ ఐడియా టు ద ఆడియన్సెస్. అండ్ ద యూనిఫార్మిటీ మెయింటైన్ చేయాలి. ముగ్గురికి అర్థమయ్యేటట్టు, మన విజన్ అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు సుకుమారి కథ చెప్పడమే రాదంటారండి, కానీ ఆయన ఇంత గొప్ప సినిమాలు ఎందుకు తీస్తున్నాడు? ఎంతమంది వన్ నేనొక్కడిని తర్వాత అతనికి సినిమా ఇవ్వకూడదుగా, అంత పెద్ద ఫ్లాప్ తర్వాత. మరి రంగస్థలం ఎలా నమ్మి తీశారు అతన్ని? ఎలా తీశారు? కన్విన్స్ అతని కష్టాన్ని గుర్తించేశారు. ఇతను కష్టపడుతుంది, ఇతనికి విజన్ ఉంది, దానికోసం హీస్ ఆనెస్టీ టువర్డ్స్ ద విజన్ ఆఫ్ ఐడియా, హీస్ ఆనెస్ట్ టువర్డ్స్ ద ఐడియా. హౌ ఆనెస్ట్ ఆర్ వి? ఎవరైనా సరే, యంగ్స్టర్స్ కానీ, వెన్ యూ సౌండ్ ఆనెస్ట్, వెన్ యూ సౌండ్ స్ట్రాంగ్, వెన్ యూ సౌండ్ హైలీ కన్విన్సింగ్ and with your conviction, people will respect you. కన్విక్షన్ లేకపోతే ఆడికే డౌట్ ఉంది, మనం ఎక్కడ పెడతాం డబ్బులు అంటే. మనం ఒప్పుకోకపోయినా ఒప్పించే ఓపిక ఉండాలి మీకు. ఆ డెవలప్ చేసుకోవాలంటే మనకు నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఈ పదం కాకపోతే ఆ లైన్లో కదా ఎలాగోలా మీకు చెప్పాలి కదా. నేను నా గొడవ ఎంత ఈజీగా చెప్తే అంత తొందరగా అవుతుంది సినిమా కదా, తప్పకుండా. సో అది అంత నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా కథ రాస్తాడు, అంత నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా కథ రాస్తాడు. ఎందుకంటే కథతోనే కన్విన్స్ చేయాలి, కథతోనే కన్విన్స్ చేయాలి కదా. రైట్. ఆదిత్య గారు దురంధర్ ఎందుకు తీసాడు? వాడు అంతకుముందు ఉరి తీసాడు, అంతకుముందు 370 తీసాడు. సో పీపుల్ హ్యాడ్ ట్రస్ట్ ఆన్ హిమ్ దట్ దిస్ ఫెలో విల్ డెలివర్. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే డిడ్ంట్ వాంట్ టు మేక్ ఏ 2-part ఫిల్మ్, దే మేడ్ ఇట్ eventually. It started as a normal standalone film only. Yeah, and lot of other things happen in corporate world. Numbers, we have to be very, very disciplined financially. Utmost planning. ఒక కొత్త డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణం ఎకనామికల్గా సినిమా తీయగలిగే తత్వం. నేను మంచి ఐడియా ఉంది సార్, 100 కోట్లు సార్, నా కొడుకు ఒప్పుకోవట్లేదు సార్. అది నేను ఎప్పుడు ఒప్పుకుంటా? అసలు నిన్ను ఆఫీస్కి రానియడానికి ఒప్పుకోరు, మంచినీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోరు, ఇది 100 కోట్లు ఎందుకు పెడతారు? నువ్వు ఎవడివి? అర్జున్ రెడ్డి ఎంతో తీసాడు కదా, తరుణ్ భాస్కర్ ఎంతో తీసాడా, శివ ఎంతో తీసారా?
ఇంతేగా స్టూడెంట్ నెంబర్ 1 ఇంత సినిమా, ఆర్య ఇంత సినిమా, త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ పిక్చర్ ఇంత సినిమా. అది ఎందుకు మన వాళ్ళు గ్రహించలేకపోతున్నారు? వినాయక్ సినిమా ఇంత చిన్న, వినాయక్ గారిది చిన్న సినిమా 2 crores అంట కదా, ఆది సంథింగ్. ఎకనామికల్గా ఆలోచిస్తే అప్పుడు ఎకనామికల్గా ఆలోచించడం వల్ల ఏమొస్తుందంటే, విల్ టెల్ యూ ద బైసెక్షన్ ఆఫ్ ఇట్. ఎకనామికల్గా ఎందుకు తీయాలి ఎందుకు తీయాలి అంటే తక్కువ ఫైట్లు ఉంటాయండి, ఎక్కువ టాకీ ఉంటుంది సార్. టాకీ ఈజీ కదా, ఖర్చు ఉండదు. ఫైట్లకి పాటలకి కదా ఖర్చు, ఎక్కువ డైలాగ్ డ్రామా సార్, తక్కువ లొకేషన్స్ అండి, అప్పుడు తక్కువ అయిపోతుంది ఖర్చు. తక్కువ లొకేషన్లతో ఎక్కువ మాట్లాడుకోవటంతో చేయాలి. తక్కువ లొకేషన్స్ ఎక్కువ మాట్లాడుకోవడం అయినప్పుడు రాయాలి బాగా, రాయాలి. అక్కడ అన్ని తిరిగి అక్కడికే వస్తాయి. మంచిగా రాయి అంతే. ఎటు వెళ్ళినా కోరస్ వి కమ్ బ్యాక్ టు రాయటం. అంటే డైలాగ్ ఎప్పుడు వస్తుంది, దాని వెనకాల రీజన్ ఉంటే డైలాగ్ వస్తుంది. అమ్మ అన్నం పెట్టు అనే డైలాగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఏదో ఆకలి వేసినప్పుడు వస్తుంది. ఆకలి ఎప్పుడు వస్తుంది అంటే వాడు తినకపోతే వస్తుంది. ఎందుకు తినలేదని రీజన్ ఎతికితే వాడి కోపం వల్ల, దొరకలేదనో, పేదరికమో, యాక్సిడెంట్ అన్నీ వస్తాయి. అక్కడికి వెళ్ళి ఆలోచించాలి. అక్కడ కష్టంతో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అమ్మ ఆకలి వేస్తాను అన్నది దాకా వస్తాం. సార్ సూపర్. అసలు ఇది ఈ ఎపిసోడ్ ఇప్పటితో ఆపుదాము. మనం ప్రతి 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఇట్లా కూర్చొని బాగుంటే దిస్ ఇస్ లైక్ థెరపీ ఫర్ మీ. చూసే వాళ్ళకి కూడా ఐఎమ్ ప్రెటీ షూర్ నో ఐ లవ్డ్ ఇట్. నాకైతే పిచ్చ నచ్చింది. అండ్ పక్కా చెప్తున్నా, ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ కూర్చొని దీనికి సీక్వెల్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. పక్కా డన్ సార్. లవ్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.